కానీ నిజమా? నేను బతకరని చెప్పిన వాళ్ళంతా భూమి మీద బ్రహ్మాండం ఉండరు ఇప్పుడు కూడా. హల్లెలూయా. నిజమైతే కదా, కానీ వాళ్ళు నుప్పులా నమ్మేవాడు దాన్ని. అరే యేసుక్రీస్తు నేను బతికిస్తాడరా, నువ్వు ప్రభువుని ప్రార్థన చేసుకోరంటే నిజమేనంతవా అంటాడు ఈడు. నీకు శాతపడి చేశారే, నువ్వు సత్వం అని చెప్తే మా అమ్మ అని ఎడుతారు వాళ్ళు. హల్లెలూయా. ఆ మాట వినంగానే పడిపోయేవాళ్ళు కింద. అమ్మో మాకు ఎవడో చేశాడంటే అయ్యో బాబు, అయ్యా మా ఆయనకి నాయన నేను లేదు పోబెట్టేవాడు కూడా. మా పిల్లకి పెళ్ళి కాలేదయ్యా, మా కొడుకు చదువు కాలేదయ్యా, ఏం చేద్దాం ఇప్పుడు? ఏడవనిచ్చేవాళ్ళం, బాగా ఏడ్చేవాళ్ళు. మా ఇంటి ముందు రోజు ఏడ్చేవాళ్ళు అండి. జనం పోత వైద్యం చేసినప్పుడు దొల్లాడు. మా ఇంటి సదరం అంతా ఓడవసరంలా, వాళ్ళే పూసుకొని పోయేవాళ్ళు మట్టి అంతా. దొల్లాడు ఏడ్చేవాళ్ళని ఎంతమందిని చూశానంటే వేల మందిని చూశాను నా సర్వీసులో. ఇయ్యలేదో గుళ్ళోకి వచ్చి మేము ఏడుపుతా ఉండడం చూస్తుంటే నాకు ఎట్టుందో తెలుసా, అంత ఏడుపు ఏడిచిన వాళ్ళని ఈరోజు చర్చిలో చూడటంలో నేను. దేనికి స్తోత్రం. ఏం ఏడుతుండ్రు వీళ్ళు? మన జనవరికి మా దగ్గరికి ఒక విశ్వాసం వచ్చింది. ఫస్ట్ గారు నాకు బాప్తిస్మం ఇయ్యండి, నేను ఉన్నాను, నువ్వు వస్తున్న 4 నెలల నుంచి ఇంకొక 2 నెలలు రా, తర్వాత చూద్దామని. నువ్వు ఈకపోతే నేను ఓసాన మందిరంలో తీసుకుంటాను పోయి. అలా ఎన్ని అడగరంట, ముంచేస్తారంట. దేనికి స్తోత్రం. అంత పని ఎందుకు చేస్తావులే కానీ ఇత్తలే, నువ్వు సిద్ధపడిరా, పశ్చాత్తాపడి దేవుడి దగ్గర ప్రార్థన చేసుకుంటే అమ్మటే వచ్చిందండి. వచ్చింది, భార్య భర్తలు వచ్చారు, వచ్చి గుళ్ళో కూర్చొని ఏడుస్తున్నారు. ఆవిడ స్తోత్రం అంటుంది. నేను ఎడిపోతాడు చూస్తుంది, ఎటు తిరుగుతాడు చూస్తుంది. మా ఇంట్లోకి నేను గుడిలో ప్రార్థన చేయమని చెప్తే నువ్వు నా యొక్క తొంగి చూస్తున్నావు ఏంది? మా అమ్మగారు చూసిందంటే నీ ప్రార్థన ఏమో కానీ నాకు పెట్టిద్ది టమాటా పచ్చడి, ఎందుకు ఆవిడ నీ ఎంక చూస్తుందని అన్నిసార్లు అని చెప్పి తిట్టిద్ది. తల్లే లేనిపోయింది, నువ్వు జాగ్రత్తగా ప్రార్థన చేసుకోమంటే అది కాదు పాస్టర్ గారు దగ్గరికి రా, ఏంటో చెప్పన్న. కంటేమిటి సుక్క రావట్లేదయ్యా. హల్లెలూయా. ఏం రావట్లేదంట? ఎట్ట ఏడవాలో చెప్పయ్యా అంటుంది. ఎట్ట ఏడవాలో నేను చెప్పాలంటే తలకాయ కొట్టుకున్నా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వాళ్ళ ఆయన వచ్చి అంటాడు, నేను మందేసుకొని వచ్చి 20 ఏళ్ళ నుంచి తిట్టినా కొట్టినా ఏ రోజు కూడా అది ఏడవలేదు పాస్టర్ గారు. ఇవాళ ఏడిసి ప్రార్థన చేయాలని చెబుతుంటే ఈయన ఆ చిత్రం ఎట్టుంటుందో చూద్దామని వాటర్ వేసుకొని వచ్చి ఏడే నిలబడి చూస్తున్నాను. గొప్ప సాధ్యమే. అప్పుడు నాకు ఇంకా ఉన్న మైండ్ కూడా పోయి ఆ చిత్రం చూస్తానికి మా వాటర్ వేసుకొని చూస్తుందంట. ఎట్టా ఏడిసిద్దు చూద్దాం, 20 ఏళ్ళ నుంచి ఏడ ఉంది, ఇవాళ ఎట్ట ఏడిసిద్దో చూద్దాం అంటే తర్వాత తెలిసింది ఆయన తాగి వచ్చినప్పుడు ఈమె దన్నేదంట. మరి ఈమె ఎందుకు ఏడిసిద్ది? హల్లెలూయా. ఏం చేయాలో అర్థం కాలే, ఆలోచిస్తున్నా. అవంద నువ్వు ఏదన్నా చేయి పాస్టర్ గారు, 7-10 అంతటికి అది రావాలి, అది కూడా దేవుడి చిత్తానుసారంగా జరగాలంట. అప్పుడు నా మైండ్లో ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా? వాళ్ళ ఆయన పిలిచి చెప్పాను, మీ ఆవిడకు ఒక ముళ్ళ కిరీటం పెట్టి కర్ర వేసుకొని 4 జరువు వచ్చాను. ఇంకా అంతకంటే మంచి సలహా ఎవడెత్తాడు? ఎన్నదండో ఈయన సచ్చినోడు, నన్ను చంపుదామని ఎప్పటి నుంచో పెట్టుకొని ఉన్నాడు. మరి నువ్వు దంతుంటే మరి సంపకేం చేస్తాడు? నువ్వు ఆడికి నాకు ముళ్ళ కిరీటం అని పెట్టి చెప్పి చూస్తున్నావు పాస్టర్ గారు. నీ మందిరం వద్దు, నువ్వు వద్దా? నేనుండన్నా మారు మనసులే, నువ్వొద్దు మీ ఆయన వద్దు, ఇద్దరు బయటకు పోండి. ఆడ దారి ఆడదే, నా దారి ఎవడండి ఏడుతుంది. కాబట్టి ఏడిసే వాళ్ళని నమ్మలేకపోతున్నా. కాబట్టి ఏడిసిందల్లే అయ్యా 5,000 కనుక ఇచ్చావంటే నీ దెయ్యం దెబ్బకు బాధ్య. 2,000 మనిషిని బట్టి, మనిషిని మేము ఎలా అంచనా వేసేవాళ్ళని తెలుసా? కట్టుకున్న బట్ట కాలుకున్న చెప్పు తెలిసింది నీ పరిస్థితి ఏంటో. కాబట్టి అంచనా వేసి అడిగేవాళ్ళం. అసలు వద్దు అనేవాడు కాదు, ఎంత అడిగితే అంత ఇచ్చేవాడు. దేవుని స్తోత్రం. వెంటనే తెచ్చి అసలు ఎంతగా దెయ్యం ఎట్టొచ్చింది? మంత్రాలకు చింతకాయలు కూడా రాలవండి. ఏంటంటే నేను ఇందాకే చెప్తున్నాను, భూత వైద్యం అంతా బుటకం, మాంత్రిక విద్య అంతా మాయని.
ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మకాయ నీళ్ళతో ఒక పేపర్ మీద రాసినా గీసినా కనపడదు. కానీ దాన్ని తీసుకెళ్ళి ఆరిపోయిన తర్వాత వేడి గల ప్రదేశంలో ఇలా పెట్టామనుకో ఎర్రగా ఉద్భవించే గుణం నిమ్మరసానికి ఉంది. ఈ సంగతి మాకు తెలుసు, కానీ మా దగ్గరకు వచ్చే భక్తులకి తెలిస్తే ఈ పళ్ళుండే ఎప్పుడో రాలగొట్టేవాడి. హల్లెలూయా. ఆ పని 100 పేజీల పేపర్లు తీసుకొచ్చి 100 బొమ్మలు వేసేవాళ్ళం దెయ్యాలి. ఇప్పుడు మీరు వెళ్ళి అలాంటి పనులు చేయకండి. నేను మీరు నమ్మడానికి చెప్తున్నా. దేవునికి స్తోత్రం. అట్ట చేసేవాళ్ళం చాలా మంది. చుట్టుపక్కల ఏమనుకునేవాడు తెలుసా, పలానా కాడ చెంచోళ్ళు ఉన్నారా, అక్కడికి పోతే తాత మనవాళ్ళు ఉంటారా, వాళ్ళరా నాయన అద్దంలో చూపిస్తారు, కొడుగుడ్లో చూపిస్తారు, చమలబాగులో చూపిస్తారు, అరచేతిలో చూపిస్తారు, పేపర్లో చూపిస్తారు అని చెప్పి బిడ్డపోయిన గొడ్డుపోయిన అనుకున్న జరగకపోయిన అంటే కలిసినపోయిన మా దగ్గర గొట్టలు జనమండి. అర్థం చేసుకుంటే ఏమవుతుందండి, అలాంటివి చేసుకుంటే ఇన్ని డబ్బులు హల్లెలూయా. అట్ట పెరిగినోండండి నేను, అట్ట బతికినోండండి. చిన్న చిత్తక మాంత్రికుని కాదండి, పేరున్నోండండి. 100 మంది వచ్చేవాళ్ళు రోజుకొచ్చి. ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉండేవాళ్ళం. దేవునికి స్తోత్రం. రెండోది ఏంటో తెలుసా, తాయిత్తులు కట్టే ఉన్నాయి. ఇప్పుడు తాయిత్తు గురించి చెప్తున్నా ఈయనండి. తాయిత్తు అంటే ఏంటంటే ఇంత 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 గొట్టం ఉంటుందండి, కొనలేక ఇంత ఉండ. దాని కనుక పగలగొట్టు ఓడదీసి చూసామని మీరు చేయద్దా పనులు చెప్తున్న మాటర్స్కి లోనంత రేకు దొరికిద్ది. దాన్ని మన హిందువులు, మన సహోదరులు అయినటువంటి హిందువులు ఏమంటారంటే రక్షరేఖ అంటారు. ఆ రక్షరేఖ మీద కొన్ని అక్షరాలు ఉంటాయి, వాటిని బీజాక్షరాలు అంటారు. మేము క్షుద్ర పూజలో కాబట్టి ఒక్కొక్క తాయిత్తులో 200 దెయ్యాలు ఉంచేవాళ్ళమండి. ఎన్ని దెయ్యాలు? అసలు ఇంత తాయిత్తులో కడితే దెయ్యం పోద్దా అంటే పోవటం కాదు, లేనిపోని దెయ్యాలు నీ కొంపకి వస్తాయి. ఒక్కొక్క తాయిత్తులో 200 దెయ్యాలు ఉంటాయి. తాయిత్తులు దెయ్యాలు ఎలా ఉంటాయి? పందుల్లోకి ఎన్ని దెయ్యాలు పోయినాయి చెప్పండి? 2000 దెయ్యాలు. ఒక ఇంటిని ఊడ్చి అమర్చి ఉన్నట్టు చూసి నీరు లేని ప్రదేశాల్లో తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఎవరు లేకపోయేసరికి తనకన్నా మరి చెడ్డవగు అది మానవ హృదయం అంటాడు. మనిషికి అన్ని దెయ్యాలుంటే పందుల్లోకి అన్ని దెయ్యాలు పోతే తాయిత్తులో దెయ్యాలు ఉండవు అంటానికి రోజు ఏంటి ఒక భూత వైద్యుడికి నేను చెప్తున్నాను. బోల్డ్ దెయ్యాలను పెట్టచ్చు. దెయ్యాలను పెట్టేది ఏందయ్యా? మరి లాభం కావాలంటే దెయ్యాలనే పెట్టాలి. పెట్టాడు, పెట్టేవాడు. వచ్చేవాడు, అయ్యా మాకు బాగాలేదయ్యా, వాళ్ళకుంది ఒక్క దెయ్యమే, మేము వాళ్ళ చేతికి ఎన్ని ఇచ్చేవాళ్ళం చెప్పాలా. ఇప్పుడు ఒక్క దెయ్యం దెబ్బకే వాళ్ళు వణికిపోయి మా దగ్గరికి వచ్చి మేము వాళ్ళకి ఎన్ని పంపిస్తున్నాం? కట్టించుకును నీ కర్మగాలి కాటికి పోయినట్టు. హల్లెలూయా. కమ్మగా పోయేవాడు. మేము అనుకున్నాడు పోండి ఈ పని ఉంటుంది అనుకునేవాడు. తెల్లర పెడికి వచ్చేవాడు. అయ్యా నువ్వు కట్టావు కానీ రాత్రి అంత నిద్ర లేదయ్యా, గుండెల మీద ఏదో తొక్కుతుందయ్యా, ఇటు పక్క ఏదో కురుతుందయ్యా మేము అనుకునేవాళ్ళం. మరి ఒక దయ్యానికి 200 దయ్యాలు పంపించాం, మరి ఎటువంటిది? దేవునికి స్తోత్రం. అప్పుడు మేము అనేవాళ్ళం, చూడమ్మా ఇది తాయిత్తుకు పోయేది కాదు, మరి ఏం చేయాలయ్యా? నల్ల కోడి కావాలి. హల్లెలూయా. ఇప్పుడు ఎత్తండ్రా గుళ్ళో కోళ్ళు, మీరే తినేస్తండ్రా మొత్తం. దానికి స్తోత్రం. మేము విశ్వాసగా ఉన్నప్పుడు తొలిగుడ్డు దేవుడిదే, తొలికోడి దేవుడిదే. ఇప్పుడు మనుషులే మాకు తొలోళ్ళు, ఏది ఉండదు, మొత్తం వాళ్ళే తింటారు. వీళ్ళు మాత్రం వస్తారండి గుళ్ళోకి. అదే మా గొప్పతనం. ప్రేమైన దేవుని పెట్టలేరు. నల్ల కోడా మా దగ్గర ఏడందయ్యా? మా దగ్గర ఉంది, కొనుక్కో. ఎంతయ్యా? 500. అమ్మ అంత రేటా? దేవుడికి ఇచ్చిన కోడి అంతే ఉంటుంది. ముట్టు మీద కానీ తోక మీద కానీ ఇంత సొక్క ఉండకూడదు. సరేలే మా ప్రాణం కంటే ఎక్కువ అంటలే కానీ అని చెప్పి డబ్బులు ఇచ్చేవాళ్ళు. డబ్బులు తీసుకొని జేబులో పెట్టుకునేవాళ్ళు. మా కోడిని మా కోడిని పెట్టాడికి ఇచ్చేవాళ్ళు. మా దగ్గర 10 కోళ్ళు ఉండి ఆ కోడిని రోజు అమ్మటమే, ఒక్కదాన్ని కోసే పని. ఇటు అమ్మటం మళ్ళీ వెనక్కరాదు, ఇటు అమ్మటం మళ్ళీ వెనక్కరాదు. మా కోళ్ళు బిజినెస్ మాకు సరిపోయింది. హల్లెలూయా. ఆ కోడిని ఇచ్చేవాళ్ళం, ఆ కోడిని తీసుకునేవాళ్ళు. కోడిని తీసుకొని, అయ్యా ఏం చేయాలయ్యా? ఏం చేసేది ఏం లేదు,
మా కోడినిస్తే మిమ్మల్ని బాగు చేస్తామని దానికి స్తోత్రం. సరేనని మేము అమ్మేసిన కోడి మళ్ళీ తిరిగి మాకే ఇచ్చేవాడు. మా కింగ్నే దాన్ని తీసుకొని ఏం చేసేవాళ్ళమో తెలుసా? ఒకసారి 2 చేతులు దేవుని స్తుతులు చెల్లిద్దాం. ఆ కోడిని మేము తీసుకునేవాళ్ళు అనుకునేవాళ్ళు ఆ కోడిని చంపేమన్న జాతర మాకు అనుకునేవాళ్ళు. మేము ఆ కోడిని చంపితే మా కోళ్ళు ఆడి నుంచి వస్తాయండి. మేమేం చేసి ఉంటే ఆ కోడి ఏకలో ఒక ఏకని పీకేవాళ్ళం. ముడ్డి ఏకలో ఒక ఏకని లాగితే బ్లడ్ వచ్చేది. ఆ బ్లడ్ ఇట్లా తీసి వాళ్ళకి ఇక్కడ పెట్టేవాళ్ళు. ఇక్కడికి పెట్టి తూర్పు తిరిగి దండం పెట్టాను. దేనికి బాబా? నువ్వు పెట్టి బాబా మేము చెప్తామని ఎట్ట తిరిగి దండం పెట్టేవాళ్ళు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరిగి హల్లెలూయా 100 ప్రసంగాలు చెప్పిన ఒక్కళ్ళు ఎనరు. నువ్వు వెనక్కి తిరిగి చూడబాకని ఒక్క సుత్తి సలహా ఇవ్వు, అసలు ఎంత బాగా తింటారో తెలుసా? హల్లెలూయా. మా చర్చిలో ఒక ముసలాం ఉంది, 60 సంవత్సరాలు ఉంటాయి. శారమ్మ పేరు. ప్రార్థన 9ంటికి అయిపోద్ది, శనివారం ఉపవాస ప్రార్థన. ఆమె ఇంటికి ఎన్నింటికి వెళ్తుంది తెలుసా? 11ంటికి వెళ్తుంది. ఆ ముసలోడు అంటాడు, నువ్వు ప్రార్థన పెట్టబాకు, మా టయానికి రావట్లేదు. ఇప్పుడు ముసలావిడి కోసం నేను ప్రార్థన మానేయ. నేనుండే ఆమె అడగబోతుందో చూడరాదే, ఏం చేస్తుందో చూడరాదా అని అంటే, పాస్టర్ గారు దాన్ని అని ఎంత ధైర్యం ఉంటే నేను నీ దగ్గరికి రానన్నాడు. ఈ గుళ్ళో కేసర బేసరని భాషలు మాట్లాడుతుంటే ఏమో అనుకున్నా. పవర్ ఎట్టుందో తెలుసా? ముసలోని కూడా వణికిస్తుంది. భాషలు మాట్లాడినంత తేలిగ్గా అది బతకటం. అందుకని నేను నన్ను తప్పుగా అర్థం చేసుకోబోకండి, నేను ఒరిజినల్ పెంచుకొస్తా ఐపీసీ. సరేని ఎంక్వైరీ చేసాం ముసలోడు నేను కలిసి ఏం చేస్తుంది అని. ఏం చేస్తుందంటే ఎల్లమిడి మొత్తట్లు చెబుతుంది. ఆయిల్ ఎల్ల సీపిరాలు అన్నిళ్ళు దోలాడుకొని ఇంటికి పోతుంది. ముసలోడు అన్నాడు, నీకు దండం పెడతానయ్యా, నువ్వు చిన్నోడు అయినా దండం పెడతా, ఏదో ఒకటి చేసి ముసలిదాన్ని టయానికి దోలయ్యి ఇంటికి అన్నాడు. నేను దాల్తాలే పో అన్నా. వాక్యం చెబుతున్నా గుళ్ళో రేత్రిపూటే. మీరు ప్రార్థన మొదలు పెట్టంగానే ఇంటికి వెళ్ళిపోండి, మధ్యలో పెత్తనాలు చేయబాకండి. ఈ మధ్యన వాతావరణం మారింది, ముసలింది. ఇది ఏమైందంట అని అంటే అప్పుడు చెప్పే ముసలాంకి, ఏమి లేదమ్మా మైక్లో చెప్పే మా సంఘస్థులందరూ అంటున్నారు, ఈ దారిని పోయే ఓ పిశాసి ఈ కాలనీలో బాగుందని టెస్ట్ వేసింది. అది 9ంటి కాడి నుంచి రోడ్లు పట్టుకొని తిరుగుతుంది. నువ్వు ముందు బాగానే పోతావు, వెనక చేరి సారమ్మా తెలుస్తుంది. వెనక్కి తిరిగి చూసావు, బక్కి నెత్తిరిగెక్కి సత్తం అని చెప్పాడు. హల్లెలూయా. వచ్చి నెత్తిరిగెక్కి సత్తన పాస్టర్ గారు అంది. ఖచ్చితంగా సత్తాను, బతికే ప్రసక్తే లేదు. నేను కూడా ఏం చేయలేను దైవజనుడిని, జాగ్రత్త అని చెప్పి అంతే. దేవునికి స్తోత్రం. బాగందండు ఇది. ఇప్పుడు ఈ రోజుకి వచ్చి కూడా ఆమేన్ అనంగానే అందరికన్నా ముందు ఆమె వెళ్ళిపోతుంది. మళ్ళీ అటు ఇటు పిలిచినా కూడా చూడదు. బైబిల్ ఇచ్చుకోవటం ముసలోడు ముందు పోయి పల్లెలు అన్నం పెట్టిద్ది అంతే. దెయ్యం పుణ్యాన ముసలోడు 3 పూట్ల హాయిగా తింటుండ. హల్లెలూయా. వాక్యం చెబితే ఎందో ఎన్నిసార్లు ట్రై చేసినా ఏమంటుందో తెలుసా? నేను విశ్వాసిగా ఉన్నప్పుడు నువ్వు అసలు మొలతాడు కూడా లేదు నీ బతుకు అంటది. ఇలా నువ్వు పెద్ద పాస్టర్ కావచ్చురా, నువ్వు ఎంతరా అంటుంది. అయింది కాబట్టి ఇప్పుడు ఈ రకం కొట్టేసరికి ఏమంటుందో తెలుసా? మే పెందరకాడు పోండి, దానికి ఏదో పని లేదంట, రోడ్ల మీద తిరుగుతుందంట, ముందు పోయే వాళ్ళు వెనక్కి వెళుతుందంట. ఇదిగో ఎంత అనుకుంటే మాత్రం పాస్టర్ గారు పోత వైద్యుడికైతే ఆయనకన్నా మనకి ఎక్కువ తెలుసా? పెందరకాడు పోండి, ఎందుకు లేకపోయింది కొంపలకి తిప్పలు అని ఈమె అందరికి చెప్పి ఎంకరేజ్ చేస్తా. హల్లెలూయా. దెయ్యానికి భయపడతారు కానీ దేవుడి గురించి చెబుతూ భయపడతారు లేదు. దేవునికి స్తోత్రం.
ప్రియమైన దేవుని బిడ్డలేరా, వెనక్కి తిరిగి చూడబాకని చెప్పాను ముసలికి, ఇప్పుడు కూడా చూస్తలేదు. ఆ మాటలో ఎంత పవర్ ఉందంటే చాలా పవర్ ఉందన్నమాట. వెనక్కి తిరిగి చూడబాకంటే ఇంక వాళ్ళు ఇంటి నిలబడేవాడు. మా తాత ఇంత పొడుగు తాటి బద్ది ఇచ్చేవాడు. నీకెందుకు 3 దెబ్బలు పెట్టి సరువు, 3 దెబ్బలకే వాసిపోవాలి వాళ్ళకి, 4వ దెబ్బకి ఛాన్స్ ఇవ్వకు, దెయ్యం అని మాట్లాడకూడదు అని చెప్పాను. అప్పుడు వయసులో ఉన్న 20 సంవత్సరాల వయసులో ఎక్కడ బట్టి సరిచేవాడిని, సరిసి 4వ దెబ్బ కరిగేవాడిని. ఉందా దెయ్యం సరిసిన సరుపుకి దెబ్బ పోయేది దెయ్యం పిచ్చి. అయ్యో మా ఆయన కూడా కొట్టలేదు. అయ్యో కొట్టకపోతే ఏమైంది? హల్లెలూయా. అసలు నేను ఎన్ని 100 మంది ఉందండి, ఆడవాళ్ళు లేరు మగవాళ్ళు లేరు, పెద్ద కొట్టుడు కొట్టేవాడు. డబ్బులు తీసుకొని మళ్ళీ ఒక్కడు కూడా అడిగేవాళ్ళు కాదు, ఎందుకు ఇంత లాభం జరిసినవాడు. సరిసి పసుపిచ్చేవాళ్ళం, రాసుకోమ్మా అని. వారం పట్టేది ఆ వాపు తగ్గటానికి. దేవునికి స్తోత్రం. భర్తలేమనేవాళ్ళు తెలుసా చాలా మంది, మా ఆవిడ నువ్వు కొడుతుంటే అంత సంతోషం ఉందా, ఇట్ట జరుగుతూ అని ముందే చెబితే 200 ఎక్స్ట్రా ఇచ్చి 4 దెబ్బలు వేపిచ్చే పని. నేను అనేవాడిని, మీరు 3 పిల్లలాగా ఎందుకు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇలా చెప్పుకుంటారు అనేవాడిని. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. మా తాతతో అనేవాడిని, తాత భార్య ఏందంటే భర్త సపోర్ట్ చేస్తాడు, భర్త అందంటే భార్య సపోర్ట్ చేస్తుంది, భార్య భర్తలే కదా ఎంతో ప్రేమగా వస్తారు కదా మన దగ్గరికి, మరి ఎందుకు నువ్వు తనమని చెబుతురు అని అడిగితే మా తాత ఇక్కడ పొడిసి నన్ను అనేవాడు, నీకు ఇప్పుడు తెలియదురా అనేవాడు. మరి ఇప్పుడు తెలిసింది తాత, నీకు మెడకు ఒక బండ పడితే ఇప్పుడు తెలుస్తుంది అనేవాడు. నిజమేనండి, ఇప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. కుతికెళ్దా ఖర్చున్నా కళ్ళు మూసుకొని కాపురం చేసుకుంటా, లేకపోతేనా ఎంత ఖర్చు పుట్టిద్ది అనుకుంటున్నావు ఒకళ్ళ మీద ఒకళ్ళకి. హల్లెలూయా. ఆ మాటను మన వీడియోలో మా ఆవిడ చూసింది. నేనేం చేశానని వాటి చెబుతున్నావు అంటాను. అమ్మగారు దేవుని స్తోత్రం. టీ పెట్టు 40 సార్లు అరిస్తే కానీ మా ఆవిడ టీ పెట్ట. మరి ఇసుగు పడుతుందా? ప్రియమైన దేవుని పెట్టలేరా అంటే మనిషి ప్యాసింజర్ అన్నమాట, ఎక్స్ప్రెస్లో దూకదు. ఆ వచ్చేలోపు చచ్చేవాడు అంటే మంచినీళ్ళు ఇచ్చేలోపే చచ్చిపోతాడు, అంత స్లో. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పెట్టలేరా, సరేనండి డబ్బులు ఇచ్చి అమ్మించుకొని పోయేవాడు అట్ట బతికినవాడిని. ఇవాళ గుళ్ళో వాక్యం చెప్పాలంటే నాకు గుండెల్లో గుబా 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 అని కొట్టుకుంటుంది. దేనికి? వినటానికి బాగానే అంటారు, ఎన్నంతసేపు ఇది బయటికి వెళ్ళాక పూనకం వస్తుంది ఎవరికో ఒకటికి. ఏం పూనకమో తెలుసా? నా గురించే చెప్పిండు అయ్యాల పాస్టర్ గారు. అవునే నీ గురించే చెప్పిండు, నువ్వేమన్నా అనుకుంటావని నేను చెప్పలేదు అక్క అని పొల్లేస్తదేమో. నేను ఇంక ఈ మందిరానికి రాను. మా గుళ్ళో ఒక్కడు కూడా తప్పుకొని బాగాలేదు, అందరూ అంతే వస్తున్నారు. నేను ఎన్నన్నా నాకు వాళ్ళకి ఎన్నున్నా వస్తారు. ఎందుకో తెలుసు, వెళ్తే ఏమన్నా చేస్తారు, వాళ్ళకి భయం. ఏదైనా సరే ఇక్కడే వచ్చి కూర్చుంటారు. పాస్టర్ గారు ఇది వరకు బయట గుళ్ళేవి, ఆడికెడకపోతే ఏమన్నా తేడా వస్తుంది. దేనికి స్తోత్రం. వాళ్ళ భయం తప్ప ఏముందండి అందుట్లో, ఎవరేం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, సరేనని ఇంకా విధంగా జనాన్ని నమ్మించేవాళ్ళం, చేసేవాళ్ళం అంట. మాకు డబ్బులు వచ్చి తెగొచ్చేయమాట. వీళ్ళ గుళ్ళో వాక్యం చెప్తుంటే గుళ్ళో దడదడ ఎందుకు వస్తుందంటే, వీళ్ళ దెబ్బకు నేను భయపడాల్సి వస్తుంది. ఏ వాక్యం తీస్తే ఎవరికి తగిలి నా మీద గొడవకి మొత్తం నాకు సాగు అవుతుంది. ఆ రోజుల్లో నేను అంతమందిని తంతే ఒక్కళ్ళు అడిగినోళ్ళు వీళ్ళు తన్నవసరంలా చెమటానికి చెమటలు పడుతున్నాయి. మళ్ళీ వీళ్ళు ఏమంటారు తెలుసా? చిన్న గొర్రె పిల్లను నేను యేసయ్యా నువ్వా? పాస్టర్ గారి మీద 3 కాళ్ళ మీద లెగిసొత్తో ఏ గొర్రెవి నువ్వు? చిన్న గొర్రెవా?
కిట్లను ఒక తీసుకుపోయి దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలేరా, ఆయుధం చేశాను. రెండో రకమైన తాయిత్వం, ఇది ఇంకా చాలా అద్భుతం. ఏంటో తెలుసా, మా తాత బొచ్చి తీసుకొని పచ్చి పంది పెంట అంతా ఏరుకొచ్చేవాడు. ఆ పచ్చి పంది పెంట శుభ్రంగా పిడకలు కొట్టి ఎండబెట్టి కాల్చి బూడి చేసి తాయిత్తులు వేసేవాడు. అది ఆడ పెట్టేవాడు. 100 రూపాయలు ఇట్ట తీసుకొని ఇట్ట హత్తుకొని ఇక్కడ కట్టుకునేవాడు. ఆ బూడిదంతా తీసుకొచ్చి బలిపీఠం మీద పోసేవాడు. మన బలిపీఠం కాదు, ఆ బలిపీఠం. ఆ వచ్చినోళ్ళు, స్వామి ఏంటండి ఇది విభూది కదా, అదే 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 ఆ పని తీసుకొని గుప్పిళ్ళు గుప్పిళ్ళు కోతి కాదు సప్పరిచ్చుకుంటా కమ్మగా తాగేసేవాళ్ళు, తినేసేవాళ్ళు. నేను అయ్యో తినేస్తున్నాడు తాత. నిజం తెలిస్తే ఉతికి పోసి చంపుతారు వాళ్ళు. ఏమంటే గురువు గారు మీరు ఎన్నన్నా చెప్పండి, ప్రసాదం చాలా బాగుంటుంది. ఎంత బాగుంటుందా, ఎన్నోడికి తెలియాలి. వేసి రక్తమే హల్లెలూయా. ఏమండే మొన్న అప్పుడప్పుడు నాకు ఈ సాక్ష్యం యూట్యూబ్లో విని, అప్పుడు తన్నులు తిన్నోళ్ళు, బోడికి తిన్నోళ్ళు ఇప్పుడు కూడా ఫోన్లు చేస్తాను. మరి గెస్ట్లా ఏడకపోతారా? మొన్న ఒక ఆమె ఫోన్ చేసింది, ఒరే పాస్టరు మర్యాద మర్యాద మర్యాద. ఏం మర్యాదరా నీకు ఇచ్చేది? నువ్వు సాక్షి విన్నాక నేను నీకు ఫోన్ చేస్తున్నా. 20 ఏళ్ళ క్రితం నీ దగ్గరికి నేను వచ్చానంది. వస్తే నువ్వు నాకు 2 కిలోలు బూడిది ఇచ్చావు. ఇస్తే మొదనష్టపోడా 2 నెలలు తాగానరా నేను, నీళ్ళలో కట్టుకున్నా. ఎన్ని నెలలు అంట? 2 నెలలు తాగిందంట. పరగడుపునే తాగమని చెప్పేవరు నువ్వు? అరే ఆ బూడిదే నువ్వు చెప్పే బూడిదేనా? హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, వెళ్ళి పోత వైద్యుడి దగ్గరికి ఇది బట్టు నోట్లో వేసుకుంటాడు, వేసేది అదే. నీ దగ్గర తాయిత్తుంటే ఆ తాయిత్తులో ఉన్నది కూడా కమ్మ కట్టుకో పాపం. సిగ్గు శరం ఉందే. 70,000 మందికి తాయిత్తులు కట్టినవాడిని నేను మారు మనసు పొందాను. ఇంకా క్రైస్తవుడు అయ్యుండి, క్రైస్తవురాలు అయ్యుండి, దేవుడు బిడ్డ అయ్యుండి నువ్వు కట్టుకుంటున్నావంటే అసలు నేను అడుగుతున్నాను, నా మొహం సరిగ్గా చూడండి. సిగ్గు వస్తుందని చెబుతున్నాను. సిగ్గు తెచ్చుకోండి. అలాంటి పని అన్నిటికీ చేయకూడదు. క్రైస్తవులు అసలు అలాంటి పని చేయకూడదు. ఒక భూత వైద్యుడిని, అన్ని సంవత్సరాల భూత వైద్యుడు నేనే ఒక తాయిత్తు కట్టుకోవాలి. అందరికి గట్టివాడు నేను కట్టుకుని. డాక్టర్ మాకు ఏదైనా జలుబు వచ్చినా డాక్టర్ దగ్గరికి పోయేవాడు. ఆ డాక్టర్ అన్నాడు, మీ వ్యాపారమే బాగుందనేవాడు మమ్మల్ని చూసి. ఎందుకు డాక్టర్ గారు అట్ట అంటున్నావు అంటే, మీ దగ్గరికి ఎవడు వచ్చినా దెయ్యం అని చెబుతారు, నా దగ్గర రానికుండా తాయిత్తు కట్టి పంపించేస్తారు. మీకు ఏమన్నా వస్తే నా దగ్గరికి వస్తారు. వాళ్ళ నమ్మకం వాళ్ళది, మా నమ్మకం. హల్లెలూయా. ఇలా బతుకుతున్నామండి. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి ఈడ కూర్చున్న వాళ్ళ దగ్గర ఎవరైనా దగ్గర తాయిత్తుందా? ఇప్పుడు అదే నా ప్రశ్న. లేదు లేదు, నేను వచ్చి లేపేని మన దగ్గర ఆకాల కూడా ఉంది. హల్లెలూయా. ఎవరి దగ్గర తాయిత్తుందో నాకు బాగా తెలుసు. ఎందుకు తెలుసా? 70,000 కట్టాను కాబట్టి. లేదు లేదని అంటుండే. నిజమా? దేవునికి స్తోత్రం. అయితే మొత్తానికి రెడీ అవుతున్నా సిద్ధంగా. ఓ అమ్మాయి పాస్టర్ గారు రెడీ చేసి ఇటు చేసి బీపీ తెచ్చుకోబాకు, చచ్చిపోతావు లేకపోయింది. నేనేం రానులే కానీ నేను చెప్పేది ఇను. నువ్వు వెళ్ళే దారిలో ఆ చండాలాన్ని తీసి దూరంగా మీ పాస్టర్ గారికి చెప్పబాకు. మళ్ళీ వారం రోజులు వాక్యం చెప్పి నిన్ను చంపుతాడు. అది కూడా నేనే చెప్తున్నా. చీకట్లో పడేసి చల్లగా ఇంటికి వెళ్ళిపో, నా దేవుడు నిన్ను దీవిస్తాడు. హల్లెలూయా. ఇలా బతుకుతున్నామండి. ఇంకా చెప్పుకుంటే చాలా ఉంది కానీ భూత వైద్యంలో బాగా పండిపోయానండి నేను చిన్న వయసులోనే. 13 సంవత్సరాల నుంచి నేర్చుకున్నాను. దాదాపు 25 సంవత్సరాలు భూత వైద్యంలోనే ఉన్నాను నేను. మా తాతతో కలిసి ఎన్నో చేస్తున్నాను, ఎన్నో సేదబడికి వెళ్తున్నాను, అటు వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను. ఇంకా మ్యాజిక్ షోలు చేసేవాళ్ళం, రోడ్ షోలు చేసేవాళ్ళం.
బాగా సంపాదిస్తున్నామండి. మాకు యేసు ప్రభు అంటే ఏమిటో కూడా అసలు దేవుడితో పనుందా? లేదు కాబట్టి డబ్బు ఉంటే దేవుడిని కిందకు చూస్తాడు దేవుడే. కాబట్టి అక్కడ బతుకుతున్నాం. ఎంత సంపాదించినా బైబిల్ గ్రంథం చెప్తుంది, పాపంతో కూడిన డబ్బు అంట రెక్కలు వచ్చి ఎగిరిపోవనంట. ఆ తాతకు లేని అలవాటు లేదు, ముసలోడికి అన్నీ చచ్చింది. వచ్చినవన్నీ దుమ్ము సుడాడుతాడు, ₹1 ఉండేది కాదు. అలా బతుకుతున్నాం. ఇప్పుడు మేము ఏం చేసాము, ఎలా బ్రతికామన్న సంగతి చెప్పాను. ఇప్పుడు 2వ స్టెప్లో కొత్తన్నాను. ఏంటో తెలుసా? నేను ఎలా దేవుణ్ణి తెలుసుకున్నాను అన్న విషయం చెప్తాను. అప్పుడు ఒక చిన్న పల్లెటూరుకి షిఫ్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక కూడా భూత వైద్యం చేస్తున్నాం మేము. అయితే అక్కడ దగ్గరలో ఒక చర్చి ఉంది, ఒక మాలపల్లి ఉంది మాకు పక్కనే. ఆ మాలపల్లిలో చర్చి పెట్టేవాడు. ఆ మైకులు ఖచ్చితంగా మా ఇంటి వైపు ఉండేది. ఆయన తెల్లారగట్ల రికార్డు ఎత్తే క్రిస్మస్ దినాలు కాబట్టి మా చెవులో పడేది వచ్చి. నాకు చాలా తలనొప్పిగా ఉండేది, గొడవ తట్టుకోలేకపోయేవాడిని. దేవుని స్తోత్రం. రోజు అనుకున్న పాస్టర్ గారితో గట్టిగా మాట్లాడాలని. పాస్టర్ గారు రోడ్డున వస్తుంటే పెద్ద ఆయన, 70 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. ఆయన ఇవాంజలికల్ లూథరన్ చర్చిలో గొప్ప సేవ చేసిన గొప్ప దైవజనుడు అన్నమాట. నా కళ్ళతో నేను చూశాను ఆయన సేవ, ఆయన పరిచర్య. ఆయన బతుకున్నప్పుడు మనకు తెలియలేదు, కానీ ఇప్పుడు ఆయన చనిపోయాక ఆయన విలువ నాకు తెలుస్తుంది అన్నమాట, గ్రామానికి తెలుస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలే ఆ దైవజనుడికి ఎదురుగా వెళ్ళాను. ఏమయ్యా పాస్టర్ గారు అన్నాను. ఏంటి అయ్యా అన్నాడు. సౌండ్ కాదు తగ్గించి పెట్టుకోరాదు, అదే తెల్లరగట్టలు ఎక్కితే నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్న. హల్లెలూయా. ఏమనాలి ఆయన మాటకి? తగ్గించి పెట్టుకుంటాలయ్యా అని అనాలి, లేకపోతే గొట్టాలు అటు పక్క పెట్టుకుంటాలయ్యా అని అన్నాను. ఏమన్నాడో తెలుసు నన్ను చూసి, ఒరే సైతానోడా, నీకు తలనొప్పి ఎందుకు వస్తుందిరా అని చెప్పి అసహించుకొని వెళ్ళిపోయాడు. నాకు చాలా బాధ వేసింది. నేను పుట్టిన కాడి నుంచి ఒక్కళ్ళు కూడా నన్ను తిట్టలేదమ్మా. ఎంతలా మాట అన్నాడు నన్ను. ఏందంట నేను సైతానున్నా. కళ్ళెమ్మటి నీళ్ళు కట్టగా ఆరిపోయినాయి. మా తల్లిదండ్రులు కూడా భయపడతారు నన్ను చూసి, ఏంది ఎంత మాట అన్నాడని. ఖర్చు వస్తుంది, మామూలు ఖర్చు రావట్లా. ఇంటికి వెళ్ళి కూర్చొని కళ్ళెమ్మటి నీళ్ళు పెట్టుకుంటే మా పిన్ని వచ్చింది. ఎందుకు నువ్వు ఎడుతున్నావు అంది. మనం ఒకళ్ళు ఏడిపించేవాళ్ళమే కానీ ఏడ్చేవాళ్ళం కాదు, కానీ టైం వస్తుంది ఎడుతూ. మా పిన్ని వచ్చి అంతలా మాట అన్నాడు రా నిన్ను అన్నాడు. పిన్ని అన్న వాడికి తగిన గుణపాఠం చెప్పాలి అంత. ఏం చేద్దాం, నువ్వే చెప్పాను. వాళ్ళ దేవుణ్ణి ముందు శాతపడి చేసి నోరు కట్టిరా ఇంకేంత. ఎవరికి? యేసుప్రభుకి శాతపడి చేసేసి నోరు కట్టేసి అప్పుడు ముసలోడు వ్యవహారం చూస్తామండి. వాళ్ళే వస్తారు మన దగ్గరికి. అండి కట్టగలవరా నువ్వు? ఎందుకు కట్టలేని పిన్ని? ఖచ్చితంగా కడతాను చెప్పి మా పిన్నితో చెప్పి 1 వారం రోజులు ఉపవాసం ఉన్నానండి నేను. యేసు ప్రభుని తాయిత్తు కడదామని 1 వారం ఉన్నాను. ఒక తాయిత్తు తయారు చేశాను. క్రిస్మస్ రోజు 1997 సంవత్సరం డోర్లు తెరుస్తున్నాయి చర్చిలో. ఎవరు లేదు, పిల్లలు ఉన్నారు. కేరళస్కి వెళ్ళారు. గబగబా వెళ్ళి చిలువ మెడలో తాయిత్తు తీసి వచ్చేసాను. నేను అనుకుంటున్నాను, ఇంతటితో పేడ ఇంకా దేవుడు బలకడం. వీళ్ళు ఎంత ప్రార్థన చేసినా మాట్లాడడం, వీళ్ళు ఎంత గింజుకున్నా ఆయన కదలడం మెదలడం. యేసు ప్రభు ఎటుపోయాడు గుళ్ళో లేకుండా వాళ్ళు ఏడోసాట శకును అడుగుతారు. శకును అడిగితే నా దగ్గరికి వస్తారు. అప్పుడు చెప్దాం ఈ ముసలి పాస్టర్ పని అనుకుంటున్నాను. నా ఆలోచన. నేను కట్టేసిన తాడుకు ఆయన బందీ అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. దేవుడు అంటున్నాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా యొక్క. ఆయన కట్టేయాలంటే ఎంత తాడు కావాలి? నేను జానడ తాడుతో కట్టేసి కుశాలు పడుతున్నా. వచ్చాడు నా చేతులు. కానీ గొప్ప చిత్రం ఏంటంటే, మనుషులకు శాతబళ్ళు చేసేవాళ్ళని చూసాం, కానీ నేను యేసు ప్రభుకి చేసిన శాతబడి. అది మాట నా జీవితంలో గొప్ప. ఇప్పుడు కూడా నాకు నవ్వు ఆశ్చర్యం రెండు కలుగుతాయి మాట. ఏంటో తెలుసా? దేవుడికి శాతపడి చేస్తే ఆ శాతపడి తిరిగి నాకే తగిలింది అబ్బా పాస్టర్ అయిపోయాను. దేవునికి స్తోత్రం. ఇవాళ బైబిల్ ఇచ్చుకొని అన్ని చోట్ల చెప్తున్నా, యేసే నిజమైన దేవుడే. నిజంగా దేవుడితో పెట్టుకున్నాడు దేవుడు బాగుపట్టు తప్పకుండా మారుతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తెల్లరిపడికి మా పిన్నికి చెప్పా, కట్టుబడేసా రాత్రి. మా పిన్ని అందుకు సైలెంట్గా ఉంటాను. ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నాడు. బాగానే పాటలు పాడుతుంటారు, బాగానే పాడుతుంటారు.
అరే ఏమైంది నాకు అర్థం కావట్లేదు. అప్పుడు మా పిన్ని దగ్గరికి వెళ్ళి, పిన్నే నేను గట్టిన తాగితే ఏమైంది అర్థం కావట్లేదు. మా పిన్ని అంది, గద్ది చెబుతూ గారు నువ్వు అందరికీ గద్దెలో చూడరా అంది. గద్ది చెప్తా. గద్ది అంటే ఏంటి? సోది. సోది అంటే ఏంటి? జరిగేది, జరుగుతున్నది, జరగబోతున్నది చెప్పేది సోది. హల్లెలూయా. చెప్తా నేను మనిషిని చూడంగానే చెప్తా. ఏం పని మీద వచ్చావు, ఎలా వచ్చావు, ఏం పని ఎప్పుడైద్దని చెప్తాను. జరిగేది చెప్తాను, జరగబోయేది చెప్తాను, జరుగుతున్నది కూడా చెప్తాను. ఊకినే కదా 100 రూపాయలు బిల్లు లేనిదే పనిగా. దేనికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, గద్దె చెప్తాం అలా తీసుకుంటా. ప్రతి ఆదివారం గద్దె మీద కూర్చుంటా. అంటే సోదులో కూర్చుంటాను. వచ్చిన వాళ్ళందరికీ సోది చెప్తాను. నేను వెళ్ళేసరికి నా బొచ్చి అంత ఫుల్ డబ్బులు. ఇలా సందా పెట్టి నిండతో నేను ఈ 20 ఏళ్ళలో ఒక్క రోజు కూడా చూడలేదు. అప్పుడైతే నేను ఏది పెడితే అది నిండిపోయేది. ఎందుకంటే 100 లేనిది సోది లేదు. ఇవాళ నిన్ను ఎవడు అడుగుతుండు? హల్లెలూయా. మన మా చర్చిలో ఒక ఆమె లేచింది సాక్ష్యం చెప్పటానికి. ఏమనో తెలుసా? నేను 20 ఎకరాలు పొలం వేసాను, బాగా బండింది, దశం భాగం తీసాను అంది. ఇంకేముంది, విశ్వాసాలు అంతా కళ్ళు తేలే చూస్తున్నారు. నా ఇంక ఈసారి పాస్త గారికి గట్టిగానే తగిలింది లాటరీ అని. వెంటనే పెట్లో వేసి కూర్చుంది. నేను అమ్మటలేసి తల్లులారా ఏమనుకోబాకండి అని చెప్పి ఆ పెట్టి తీసి ఆమె వేసిన డబ్బు తీసి చూపించాను. ఎంతో తెలుసా? 500. 20 ఎకరాల్లో పంట బండి దశం భాగం ఇది. మీ దిట్టుకే నేను సగం చెప్తాను. ఇంక దశం భాగం అంటాను. దశం భాగం కాదు తల్లి, కానుక ఎత్తనానని చెప్పు. మీ మూలంగా నాకు వాళ్ళు దిట్టు పెడతారని చెప్పి. హల్లెలూయా. నేను దశం భాగం అనుకున్నాలే పాస్టర్ గారు అంటుంది. 20 ఎకరాలు పత్తి పండితే 500 దశం భాగమా? ఈవని మన నిర్మలా సీతారామన్ కానీ ఈవెని పెడితే బాగుంటాడు. బాగా చేస్తుంది ఆర్థిక మంత్రికి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలేరా, ఇక ఏం జరిగిందంటే ఆ గద్దెలో అందరూ వెళ్ళిపోయాక నా మీదకి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి నన్ను ఆవహించినప్పుడు నేను గద్దె చెప్తాను. అంటే ముందే మేము శక్తిని ఒంటి మీద పిలుచుకుంటాం, అప్పుడు గద్దె చెప్తాను. గద్దెలో నేను అడుగుతున్నాను, అమ్మా యేసుప్రభుకి నేను తాయితీ కట్టానమ్మా, ఎందుకని పని చేయలేదు చెప్పు అని అడిగాను. అప్పుడు ఆ గద్దెలో ఉన్న శక్తి నాతో మాట్లాడుతుంది. ఆవిడే చెప్తుంది నాకు జరిగేది, జరగపోయేది, జరుగుతున్నది కూడా. బైబిల్లో కూడా ఒక ఆవిడ ఉంది. పుతోననబడిన దయ్యం పట్టిన స్త్రీ సోది చెప్పుడు చేత తమ యజమానుడికి బహు లాభమును సంపాదించేటువంటిది. అప్పుడు చెప్తుంది ఆ సోదులు, ఆ శక్తి నాకు, ఆ దేవుడు రాళ్ళల్లో, రప్పల్లో, చెట్టల్లో, పుట్టల్లో నివాసం ఉండేవాడు కాడు. చెప్పడు దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పైన ఆకాశం అందని కానీ, కింద భూమి అందని కానీ, భూమి కింద నేల అందని కానీ నువ్వు ఏ రూపమును చేసుకోకూడదు. దాన్ని సాగిలపడి నమస్కారము. నీకు బైబిల్ చదివి చెప్పింది, నాకు బైబిల్ చదవసరం దెయ్యం చెప్పింది. అసలు నేను బైబిల్ ఎరగలేదు. చెప్తుంది దేవుడు రూపాలు ఉండవురా, ఆయన ఆత్మస్వరూపం చెప్పింది. దీని కొత్తగా ఉంది, ఆడ వెళ్ళలేదు ఈ బాధ అని చెప్పి మనకెందుకులే ఈ అర్థం కాని దేవుడితో వదిలేస్తాను. కొద్ది రోజులు గడిచింది. మొక్కలలో ఒక ఆవిడ ప్రాంతానికి వెళ్తుంది. ఆమె నా దగ్గరికి వచ్చింది, అయ్యా మాంత్రికులకి పరలోక రాజ్యంలో స్థానమా? అబ్బా ఆ మాట చెప్తుంటే మీరు నాకు మళ్ళీ నన్ను అనిపిస్తుంది. మళ్ళీ చెప్పండి, ఉందా లేదా? మరి వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి కూడా ఉండదు. ఆయన పోయాడు, నాకు సోదు చెప్పు అని పరిగెత్తుకొని పోయాడు కర్ణపిశాచం పట్టిన స్త్రీ దగ్గరికి. ఎవరో వాళ్ళిద్దరూ ఎవరూ బాగాలేదు, దేవుడి రాజ్యానికి ఎవరూ బాగాలేదు. దేవునికి స్తోత్రం. ఇక్కడ బాగానే ఉంటారు. ఏమే వెళ్ళి కనుక్కురా, ఎన్నింటికి ముహూర్తం పెట్టాలో, ఎన్నింటికి ఇంట్లోకి వెళ్ళాలో నువ్వు కనుక్కురా. పంతులు గారిని నువ్వు మంచిదానివే పాపం, ఎవరినో పంపిస్తావు మధ్యలో, దేవుడు తెక్కలోడు పాపం. హల్లెలూయా. అట్లాంటి ఏదో పనులు చేయకూడదు విశ్వాసులు. ప్రియమైన దేవుని పిల్లలే, సరేనని ఏం జరిగిందంటే, నేను నాకు లేకపోయిందని నీకు ఉండేటట్టు చూసుకోపా. మళ్ళా వారం గదిలో కూర్చొని అడుగుతున్నా, ఆ శక్తిని అడుగుతున్నా, నేను పూజించి తల్లిని అడుగుతున్నాను, ఏమ్మా నేను చచ్చిపోతే పరలోకం పానా అన్న. పరలోకంలో ఉన్న ముగ్గురు ప్రధానమైన దూతలు ఉన్నారా, వాళ్ళు నేను ఒకదాన్ని అంది.
మిఖాయేలు, గాబ్రియేలు, లూసిఫర్. కిందకు దోయబడింది ఎవరు? భూమి మీద ఏళ్తుంది ఎవరు? అది చెప్తుంది నాతో, నేను ఒక దాని రాని. ఇప్పుడు మీకు అర్థమైందా? లూసిఫరు పెంచి పోషించి పెద్ద చేసిన బిడ్డను నేను, దేవుడు తన స్వరక్తం ఇచ్చి నన్ను తన స్వాచ్యంగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, సరేలేని నాకు అప్పటికి అర్థం కాలేదు. ఏంది తిక్కల దేవుడు మనకు అర్థం కావట్లేదని వదిలేసి, ఒకరోజు ఆదివారం అమావాస్య మంచి బిజీలో ఉన్నా, మళ్ళా ముసలావిడ వచ్చింది. ఊరందరికి నన్ను చూసి భయం అవుతుంది. ఈ ముసిల్దాన్ని చూస్తే నాకు భయం అవుతుంది. ఎందుకో తెలుసా? దేవుని యొక్క సువార్త చెప్తుంది. బయటకు వచ్చి, ఏంటి మా అమ్మ అని, భగభగమండి అగ్గిలో పడి చచ్చిపోతావు, యేసు ప్రభుని. దేవుని స్తోత్రం. ఎవడు చెబుతున్నాడు నీకన్నా? బైబిల్ చదువు చెప్తున్నా. బైబిల్ నాకు ఇయ్యాను. చిన్న బైబిల్ ఇచ్చిందండి. ఆ బైబిల్ని ఎగ చింపి పడేసి ఆ పని అగ్గిపుల్లకి ఇసి ముట్టిచ్చేసాను. నిజానికి కాలిపోలేదు, కొద్దిగా కాలింది. సాయంత్రానికి ఆవిడ వచ్చిన ఆ బైబిల్ ఏదయ్యా అంటే, ఆ చినిగిన బైబిల్ చూపించాను. ఆ బైబిల్ని చూసినటువంటి ఆవిడ కళ్ళకు నీళ్ళు పెట్టుకొని, ఎంత పని చేసేవురా, నీ గురించి నేను ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. నువ్వు తప్పకుండా మారుతావు. ఏ బైబిల్ని అయితే కాల్చావో, ఏదైతే నువ్వు చించి చండాలం చేసావో, అదే బైబిల్ ఒక దినాన నీ చేత్తో నువ్వు పట్టుకుంటావు. హల్లెలూయా. ఇదే బైబిల్ పట్టుకొని పల్లె పట్టణ గ్రామానికి తిరిగి యేసుక్రీస్తు నిజమైన దేవుడని సాక్ష్యం ఇస్తావు. లేదా అనువిలే, నేనెందుకు సాక్ష్యం చెబుతాను? ఉతికితో గొంతన్నా కోసుకుంటా కానీ ఇలా దేవుడిని నేను పొరపాటును కూడా నమ్ముకోనన్న. దేవుడికి స్తోత్రం. కోసం మరి ఏంటో తెలుసా? మాలాడ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు, మాలాడ దేవుడు, మాదిగోళ్ళ దేవుడు అని తిట్టి దేవుడు బాగా కోపం వచ్చి వాళ్ళ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేసి, ఇప్పుడు మా ఆవిడే సీనే. ఇప్పుడు తలకాయ పట్టుకుంటా ఒక్కోసారి అన్ని తిట్టినందుకు వాళ్ళ పిల్లని చేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు నేను ఉండేది కూడా ఎస్సీ కాలేజీ. దేవుని స్తోత్రం. పొగరని దేవుడు అనుస్తాడు. ఆయనతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడ్డు. మాది కూడా దేవుడిని నేను ఎందుకు సాక్ష్యం చెబుతాను, నాకు అవసరం ఏంటి అనుకున్నాను. 1995 ఆగస్టు 16, 17, 18 తారీఖులో తెనాల్లో కేఏ పాల్ గారు పెద్ద మీటింగ్లు పెట్టారు 3 రోజులు. మా ఊరు కూడా పల్లెటూరు వాళ్ళని కావడం వల్ల నేను రోడ్డు మీద నిలబడిన బస్సులు రాలేదు. అందులో ఒక బస్సు వస్తుంది, ఒక టాటర్ వస్తుంది. ఆ టాటర్ ప్రాంతానికి వెళ్తుంది. టాటర్ కీర్తి ఆపాను. మా ఊరులే పల్లెలో వాడు ప్రాంతానికి వెళ్తుంది. డ్రైవర్ గారు అలాగే చూసాడు. ఏంటయ్యా నువ్వు ప్రార్థన కాన్నాడు. నేను రాకూడదా అన్న. ఇంజిన్ మీద కాడలేదు, టక్కులోకి వెళ్ళాడు. టక్కు దగ్గరకు పోతే ఉందండి మొత్తం ప్రార్థన వాళ్ళే, పచ్చి బూతులే. దేవుని స్తోత్రం. వాళ్ళు తిట్టుకుంటున్నారు సోట్ల కోసం. వాళ్ళ తిట్లిని అంతలా మాంత్రికుండి నాకు కూడా దడొచ్చింది. బూతులు తిట్టేవాడు ముందు భూత వైద్యుడు కూడా బుస్సి. ఏందట్టే తిట్టుకుంటున్నారు ఇలాంటి సోట్ల కోసం. వీళ్ళకే సోట్లు లేక చేస్తుంటారు, నాకు ఎత్తరంట అని చెప్పి కాలు తీసి లోన పెట్టి కొంచెం సోటి ఇవ్వండి అన్నానంతే. అందరు ఎలా చూశారు నా వెంక. ఒక ఆమె అరిసి అవుతుంది డ్రైవర్కి, ఒరే ఆమగ్గా మాకు సోటులు తాగ చస్తుంటే మాంత్రికుడు మధ్యలో కెట్టబోయినావు. హల్లెలూయా. అరిసింది జాలే కానీ సోటు ఇయ్యండి. జై సోటు అంటే ఇయ్యండి. అంత సోటు ఇచ్చారో తెలుసా? కూసోటం కాదు, పండుకోవచ్చు. అంత పొడుగు ఇచ్చేసారు. అటోళ్ళు అటే ఇటోళ్ళు తక్కువ అనటం కాదు, వీళ్ళు అనుకుతున్నారు నన్ను చూసి. ఏంటో తెలుసా? ఊళ్ళో శాతపళ్ళు చేసేది ఈడేనంట. మా ఊళ్ళో ఎవడన్నా సామని ముందు నన్ను తిడతారు. ఎందుకో తెలుసు? వాడే లేపేసింది ఈడే. మా ఊళ్ళో ఎంతమంది తెచ్చారు అంతమంది నేనే చంపి. వాళ్ళు అనుకోవటం ఇంకా నయ్యం నెత్తిన పెట్రోల్ పోసి నొప్పు పెట్టలే. దేవుడి దాన్ని బతుకుంది ఇప్పుడు దాన్ని. దేవుడికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలకు ఈడేనంట గడగడ వణుకుతున్నారు. ఎంతలా వణికేవాళ్ళు ఎక్కడికి వెళ్తుండ్రు? ప్రార్థనకి.
సరే నేను దిగేసి నేను సినిమా హాల్ దగ్గరికి వెళ్ళిపోయాను. తిరిగి సినిమా హాల్ దగ్గరికి పోతే బ్లాక్లో టికెట్లు అమ్మేశారంట, టికెట్లు లేవు అంట. మా చుట్టాలింటికి వెళ్ళి పాకరించి బస్ స్టాండ్కి వచ్చాక బస్సు మిస్ అయిపోయింది. మా పిన్ని ఒకటి కూరగాయలు తీసుకున్నాను, బస్సు పోయిందిరా ఏం చేద్దాం అంది. చుట్టాలింటికి వెళ్దాం పాన 2 అడుగులు ఎంగిన నాకు ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది. ఏంటో తెలుసా, నేను కూర్చుని టాటర్ గుర్తుకొచ్చింది. పిన్ని టాటర్ ఇక్కడే ఉంది, టాటర్లో కూర్చుందాం, వాళ్ళు వచ్చాక మా అందరం కలిసి ఇంటికి వెళ్ళిపోవచ్చు. అరే నీకు టాటర్ గుర్తుందిరా అన్న. నాకు గుర్తుంది. అక్కడ పోయేసరికి కొన్ని 100 టాటర్లు బారుకుంది. కారణం ఏంటో తెలుసా, 3 లక్షల మంది వచ్చారు మీటింగ్కి. పిన్ని చాలా టాటర్లు ఉన్నాయి అన్న. మరి ఏది 2 ఎక్కువ వచ్చింది అంది. గుర్తులేదు. సరిగ్గా చూడండి, ఎన్నిసార్లు చూసినా టాటర్లు ఎర్రగానే ఉంది. సరిగ్గా చూడండి, ఎన్నిసార్లు చూసినా ఎర్రగానే వచ్చింది. గుర్తు రావట్లేదు పిన్ని అన్న. మా పిన్ని పళ్ళు కొరికింది నా మీద. జరగబోయేది చెప్తారు, జరిగేది చెప్తారు. ఊరు మొత్తానికి సోది చెబుతావు గారు, సోది మావాడ. ఎక్కువ వచ్చిన టాటర్ గుర్తులేదురా నీకు? మరి నువ్వు అన్నీ చెబుతావు, నీ దగ్గర గుట్ల జనం. నిన్ను కాదురా, ముందు నీ దగ్గరికి వచ్చి భక్తులు అన్నాను. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పన్నా, చేయి పట్టుకుని గ్రౌండ్లో తీసుకుపోయింది. 3 లక్షల మందిని చూసాక నాకు మోర్స్ వచ్చినంత పని అయింది. వీళ్ళందరూ మతం మారినోళ్ళే. దానికి స్తోత్రం. వీళ్ళంట బియ్యమనో నూనె ప్యాకెట్లు ఇచ్చి, బియ్యం కట్టలు ఇచ్చి మార్చేస్తారంట మనుషుల్ని అనుకుంటున్నాం ఇద్దరం. మా ఊరోళ్ళు కాయ కట్ట మీద గుర్తుపెట్టి దగ్గరికి వెళ్ళాం. వాళ్ళే మాయంగా అట్టగా చూసారు. ఒక్కసారి ఈడెందాక ట్రాక్టర్లో ఎక్కాడు, ఇవాళ మళ్ళీ రాత్రంకి వచ్చాడు. మా దిగుడే భూత ఇదిగుడే అని చెప్పుకుంటున్నారు. మెలకుండా కూర్చున్నా. పేపర్ గారు లేకుండా అన్నాడు అందరితో పాటు. అమ్మాయి తేడా వదిలిపోయింది, వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. జయ్యాలు పెట్టినోడు కొరకు ప్రార్థన చేస్తున్నాను అన్నాడు. ఆ మాట అనగానే గుండెల్లో తడతడ మొదలు ప్రారంభమైంది. అరికాల నుంచి గడగడ ఒళ్ళు ఉరుకుతుంది. మా పిన్నిని ఇలా పట్టుకున్నాను. పిన్ని నాకు ఏదో ఒళ్ళు ఉరుకుతుందని మా పిన్ని ఇలా పట్టుకున్నారు. నీకు చలి జ్వరం వచ్చింది హల్లెలూయా. అప్పుడు నాకు అర్థమైపోయింది. ఏంటో తెలుసా, ఊరందరికి నేను చేతబడిలోని అయితే ఇప్పుడు నాకు ఒకడు చేస్తున్నాడు చేతబడి. ఆయన చేసే ప్రార్థన నా పాలిట చేతబడిలా అనిపిస్తుంది నాకు. దేనికి స్తోత్రం. నాలో ఉన్న 550 శక్తులు గజ వనకటం ప్రారంభించాయి. ఈ శరీరంలో 550 శక్తుల్ని మా తాత వశీకరించి నాకు ఇమిడ్చాడు. అందుకే 550 విగ్రహాలు ఉండేవి మా ఇంట్లో. చిన్న పెద్ద ఇంత అంగుళం కాడి నుంచి నా ఎత్తు వరకు ఉండేవి. కాబట్టి గడగడ వణికిపోతున్నా. అప్పుడు వాటిని అన్నిటిని బయటికి రమ్మని పిలిచి వెళ్ళి ఆ ప్రార్థన చేసేవాడిని ఒక్క తన్ను దంతే వాడు పడిపోవాలి, లేవకూడదని. ఇవన్నీ కూడా ఆయన మీదకి వెళ్ళినాయి. కానీ దైవజనుడటువంటి కేఏ పాల్ గారి దగ్గరకు కూడా వెళ్ళలేకపోయాయి. హల్లెలూయా. సాతాను శక్తిమంతుడే, కానీ దేవుడు సర్వశక్తిమంతుడు. కాబట్టి ఏం చేయలేకపోతున్నాయే. నేనన్నా కొట్టాలని 2 అడుగులు వేసి అలా ఖర్చుపోయాను, నేలకు కదలలేకపోయాను. అప్పుడు నేను నా వెనకున్నటువంటి శక్తులను అడుగుతున్నాను. నన్ను ఏదో బంధించింది, విడిపించమంటే ఒక్కళ్ళు కూడా నాకు సహాయానికి రాలేదు. హల్లెలూయా. ఏమండి, నేను చెప్పే ఈ సాక్ష్యం కట్టుకథ కాదు, బుర్రకథ కాదు, హరికథ కాదు, దొంగ మాట అంతకన్నా కాదు. మీకు దొంగ మాటలు చెప్పుకుంటే నాకు ఎన్ని డబ్బులు వస్తాయి? వాడిపోయి 4 తాయితులు కట్టుకుంటే తీరావా? ఒక్క ముగ్గెత్తి 25,000 వస్తాయి. ఒక్క 10,000 ఒక విశ్వాసం ఇవ్వాలంటే మళ్ళీ సమాధికి పోయిందాక కూడా కడతనే ఉండాలి. అప్పుడు కూడా ఆ బాకీ తీరదు. ఏటికండి మీతో మాకు లేని పోరి తిప్పలు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పెట్టలేరు. అన్నీ ఏం చేయలేకపోతాను. అప్పుడు ఆ దైవజనుడి చేతుల్లో నుంచి ఒక సన్నని వెలుగు ఆకాశానికి వెళ్ళటం గమనించాను. హల్లెలూయా. ఆ వెళ్ళిన వెలుగు భగ్గరమండి ప్రకాశిస్తుంటే చూడలేక 2 కళ్ళు ఇలా మూసుకున్నాను. అయ్యో నన్ను కాపాడండి కాపాడండి కేకలు వేసి ఆ గ్రౌండ్లో నేను పెద్దగా అరిసి పడిపోయాను. ఒక మెరుపు లాంటి వెలుగు నన్ను తాకగా నేను స్పృహ కోల్పోయి పడిపోయాను. కింద పడి తన్నకలాడానట. నాకు తెలియదు. నాకు స్పృహ వచ్చేసరికి మా పిన్ని మొహం మీద నీళ్లు కొట్టి కూర్చోబెట్టింది. దేవునికి స్తోత్రం. ఏంట్రా తిరణాల్లో కుక్క చాలు అంత గోల చేసేవాళ్ళు.
ట్రక్కులో ఎక్కి మెలకుండా ఇంటికి వచ్చాను. పోయేటప్పుడేం పుల్లా పోయాను, వచ్చేటప్పుడు బతికేమైపోయింది, పిల్లి అయిపోయింది. ఆయన ఏదైనా చెయ్యగలడు. ఇంటికి వచ్చి రాట ఎంత ఎత్తులేదు, మా ఇంట్లో పురాతన విగ్రహం అంతే కాలుతో 2 ముక్కలైపోయింది. మా తాత లేచి, నీకేం పుట్టింది గుణం, దాని ధన్యం అన్నాడు. ఇది నన్ను విడిచిపెట్టి పారిపోయింది అని చెప్పి. ఏమైంది అన్నాడు. నువ్వు నేర్పించిన మంత్ర తంత్ర క్షుద్ర విద్యలన్నీ సర్వనాశనం అయ్యాయి. నువ్వు అప్పచెప్పిన 550 శక్తులు నాకు ఎందుకు పనికి రాకుండా పోయాయి, నన్ను కాపాడలేకపోయాయి అన్నాడు. మా తాత అన్నాడు, ఏం జరిగింది అన్నాడు. ప్రార్థన ప్రదేశానికి వెళ్తే ఒక వెలుగు నన్ను తాకింది, నేను కింద పడిపోయాను, వీళ్ళందరూ నన్ను కాపాడలేదన్నాడు. ప్రార్థనకి వెళ్ళావా, అక్కడికి ఎందుకు వెళ్ళేవరా అన్నాడు. తప్పని పరిస్థితి అన్నా. అయిపోయింది. అమ్మాయి, ఈ రోజు నుంచి పిల్లోడు మన పిల్లోడే, వీడు మారతాడు, అనేకులు మారుతాడు, అనేకుల్ని ముంచుతాడు అని చెప్పాడు. నేను కింద పడి తన్నగలాడి బాధతో నేను ఎడుతుంటే ముంచేదేంది, మారేదేంది, ఏం మాట్లాడుతున్నాను అని మా తాత మీద గయ్యం లేచాను. పండుకో పొద్దున్నే మాట్లాడదాం అన్నాడు. మా తాత తెల్లారిపటికి వెళ్ళిపోయాడు. చచ్చిందా నాకు కనపడలేదు. తెలుసు మా తాతకి యేసుక్రీస్తు నిజమైన దేవుడు. తెల్లారింది, ఒళ్ళంతా నొప్పులు, చలి, జ్వరం, మోసిన కన్ను దెరత్తలేదు. నాకు ఒకటే బాధ వచ్చేసింది. ఏంటో తెలుసా, ఇంత మాంత్రికుడిని, ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు కింద పడి దన్నకలాడానంటే నమ్మలేకపోతున్నా నేను. ఇంత మాంత్రికుడిని కదా, ఇంత శక్తి ఉన్నా కూడా నేను ఎందుకు ఇట్లా అయిపోయాను. దానికి తోడు అట్లా కళ్ళు మూసుకొని పడుకోగానే తెల్లని వెలుగు నా దగ్గరికి వచ్చి నిలబడతాను. హల్లెలూయా. వెంటనే దిగ్గుమని లేచి, రేతులైన పొగులైనా వస్తుంది, వెంటనే చాటి చేతిలో నీళ్లు పోసుకొని మంత్రించి నా మంచం చుట్టూ చల్లుకున్నా. ఇప్పుడు వెలుగా చూద్దాం అని పడుకున్నా. మంత్రం లేదు, తంత్రం లేదు, శుభ్రంగా దాన్ని దాటి వచ్చి నా పక్కలో కూర్చుంది వెలుగు. వామ్మో, నా మంత్రశక్తిని మించుతుంది ఇది అని పైకి లేచి మళ్ళీ కుంకుమ తీసుకొని మంత్రించి మొహాన్ని ఏదైనా పోసుకున్నాను. ఇప్పుడు వచ్చి చూద్దాం అనుకుని పడుకున్నాను. అదేమీ లేదు, వెలుగు నా పక్కనే వచ్చి మళ్ళా నా చూస్తుంది. దేవుని స్తోత్రం. ఎన్ని దెయ్యాలను ఎలగొట్టాను కదా నా సర్వీసులు, ఇప్పుడు నాకు పట్టింది. ఏంటది? దెయ్యం. ఏం దెయ్యం? ఆ దెయ్యం ఒక వెలుగుతున్న వెలుగు. హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, అమ్మో, ఆడ పడ్డ కాడి నుంచి ఆ కనపడ్డ వెలుగు నన్ను దెయ్యమై పట్టింది ఖచ్చితం. ఇది మాత్రం నన్ను విడిచిపెడతలేదు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు నా దగ్గరే ఉంది ఆ వెలుగు. నేనేమనుకుంటున్నానంటే, అమ్మో, ఈ దెయ్యం యాడ్ నుంచి వచ్చింది, నా మంత్రశక్తులన్నీ పని చేయట్లేదు, మా తాతయ్య ఊళ్ళో లేడు, నేనేం చేయాలని కుమిలి ఎడుతున్నా. దెయ్యం. ఇంతమందికి దెయ్యాలని ఎలాగొట్టని ఇప్పుడు నాకు పట్టింది దెయ్యం. ఒక ఆవిడ వచ్చి అంటది, ఇక డబ్బులు ఎత్తగాని పూజ పెడతామంది, నాకు పెట్టు. నేనే ఊపిరి అడగ చస్తుంటే నీకేంది పూజ చేసి. ఇంకొక ఆవిడ వచ్చి అంటది, ఇదిగా తాయెత్తుకు 200 నేను 500 ఎత్త కట్టరాదా అంటుంది. ఖర్చు పుట్టింది, నాకు ఉరితాడు కట్టు. నీకెవరు మాంత్రికుడు తెలిసినటువంటి ఇప్పుడు నాకే పట్టింది దెయ్యం, నేను కట్టించుకుంటాను. ఎందుకే మీ అబ్బాయికి అంత కోపం ఉంది, ఆడికి బాగాలేదు, నువ్వు వెళ్ళిపో అంది మా అమ్మ. వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. దాంట్లో ఒక విచిత్రం ఉంది, చెప్పమంటావా? ఏంటో తెలుసా, అంత బాధలో కూడా నాకు డబ్బులు ఇస్తామని వచ్చారు. ఇవాళ దేవుడి సేవకు వస్తే పాస్టర్ గారు తిన్నాడా లేదని కూడా వీడు తుంగి చూడు. హల్లెలూయా. ఇంకా ఏమంటారో తెలుసా, పాస్టర్ గారు అంటే సాక్ష్యాలు చాలా సంపాదిస్తుందంట, మనం ఇయ్య అవసరం లేదంటే మనకి ఎదురియ్యొచ్చు అంట. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లలు, ఒక దైవజనుడు నిన్ను నమ్మి సేవ చేస్తున్నాడంటే నీ దైవజనుడికి ఏం అవసరమో నువ్వు ఎప్పుడన్నా గమనించావా? ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మీ సంఘాల్లో మీ దైవజనులకి ఏం అవసరం ఉన్నదో మీరు గమనించారా? దానికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత కష్టంలో కూడా నాకు డబ్బులు ఇస్తామన్నారు, అది చిత్రం. కానీ వాళ్ళు ఎంత కష్టపడి సేవ చేసిన ఎవడు ఇట్లా, ఇది ఈ చిత్రం. ప్రియమైన దేవుని పిల్లలారా, సరేనని
అలాగే ఉన్నాను. అలాగే ఉంటే అప్పుడు నా దగ్గరికి ఎవరైతే రాళ్ళల్లో రప్పల్లో లేడని చెప్పిందో ప్రధానమైన దూతనందో ఆమె నా దగ్గరికి వచ్చింది. అదే నాకు మూలమైనటువంటి నేను పూజించేటువంటి శక్తి. అరే నువ్వు బాధపడుతుంటే నాకు బాధగానే ఉందిరా, ఏం చేద్దాం అన్న నేను అన్నట్టు నువ్వు కూడా పారిపోయావు ఆ రోజు అని అడిగింది. అప్పుడు ఆవిడంటుంది, నీకు కనిపించి ఆ వెలుగు దేవుడు రా అని చెప్పిందండి. హల్లెలూయా. ఎవరంట? దేవుడు ఏమై ఉన్నాడు మాట చెప్పింది నాకు. అప్పుడు నేను అన్నాను, ఏడ్చేవాడిని కూడా ఆపుకున్నాను. దేవుడా, నా చుట్టూ తిరిగేది దెయ్యం కదా అన్న. కాదు నాయన, దేవుడు అంది. దేవుడు అంటే ఏ దేవుడు అని అడిగాను నేను. అప్పుడు చెప్తుంది, ఆ దేవుడు ఎట్టివాడో నీకు తెలుసా అంది. నాకు తెలియదు. జాగ్రత్తగా వినండి, నేను పక్క విగ్రహారాధికుడిని, భూత వైద్యుడిని, బైబిల్ అంటే తెలియనోడిని, యేసు అన్న పేరు తప్ప రెండోది ఎరగనోడిని నేను. నాకు చెప్తుంది ఆవిడ స్పష్టంగా. ఈరోజు కూడా నా చెవులో మోగుతున్నాయి ఆ మాటలు. ఏంటో తెలుసా? ఆకాశములో కనిపిస్తున్న సూర్య చంద్ర నక్షత్రాలను, భూమి మీద ఉన్న విశాలమును తన చేతితో కూడా తాకకుండా కలుగు గాక అన్నాడు. ఇవన్నీ కలిగాయి అలాంటి సృష్టికర్త అయిన దేవుడు అని చెప్పి. హల్లెలూయా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను ఆయన లేకుండా వాక్యం చెప్పిందండి. దెయ్యాలు చెప్తే మారానండి నేను. మీకు దైవజనులు వాక్యం చెప్తున్నారంటే మీ ధన్యత ఎంతో తెలుసా? సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో. అలాంటి వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుంటున్నారంటే ఆహా, మీ అదృష్టం ఎంతో గొప్పదండి. దెయ్యాలు చెప్పినాయండి నాకు సువార్త, దేవతలు చెప్పినాయండి, శక్తులు చెప్పినాయండి. అలా చెప్పి నేను ఇలా మారు మనసు పొంది పాస్టర్ని అయ్యానండి. తెక్కలోని కాదు నేను, తెలివి గల్లోండి. కానీ నేను దేనికి మారానో తెలుసా? నా దేవుడు ముందు తెలివితేటలు ఏవి కూడా పని చెయ్యవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు నేను అడిగాను, చేతితో తాకకుండా ఇంత సృష్టిని నోటి మాట ద్వారా కలగజేశాడా? అవునంది ఆవిడ. ఎవరు ఆయన అని అడిగా. అప్పుడు చెప్తుంది ఆవిడ, ఏమని చెప్తుంది తెలుసా? నజరేయుడనబడిన యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. అప్పుడు తెలుసుకున్నాడండి మాంత్రికుడు దేవుడిని. యేసు ప్రభు అంటే ఇంగ్లీష్ వాళ్ళ దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, మాలమాదిగోళ్ళ దేవుడు కాదు. ఆయన ఎవరి దేవుడు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన కులానికి, మతానికి, జాతికి, వర్గానికి సంబంధించిన వాడు కాడు అన్న సత్యం అప్పుడు తెలుసుకున్నానండి. చెంపలేసుకున్నానండి. తండ్రి, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నన్ను క్షమించయ్యా అని అదే చోట్ల మోకరొచ్చి చేతులు పైకెత్తి మనస్ఫూర్తిగా దేవుడిని అంగీకరించాను. నీ నోటితో నువ్వు ఆయన రక్షకుని ఒప్పుకునే యెడల నీవు రక్షించబడదు. ఆ క్షణంలోనే ఆయన రక్షణ నా హృదయంలోకి ప్రవేశించింది. ప్రియమైన దేవుని బిడ్డలు, ఇంటికి తిరిగి వచ్చాను. మా అమ్మ అంది, అర్ధరాత్రి ఆడకపోయావురా అంది. క్రైస్తవుడి దగ్గర ఒక లక్షణం ఉంది, అదేంటో తెలుసా? ఎన్నాడంటే ఖచ్చితంగా చెబుతాడు సువార్త. అట్ట వెళ్ళి ఆమె నాకు చెప్పిన అరగంటగా నేను మా అమ్మతో చెప్పా, యేసుక్రీస్తు నిజమైన దేవుడని సువార్త చెప్పడం ప్రారంభించా. హల్లెలూయా. ఏమయ్యో బయటికి రా, పిల్లోడు ఏదో తిక్కలుగా మాట్లాడుతున్నాడు అంది. మా నాన్న బయటకు వచ్చాడు. ఏంటిరా అన్నాడు. నాన్న, ఈ సమస్త సృష్టిని సృష్టించిన సర్వాధిపతి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు అన్న. పిల్లోడికి ఏమన్నా ఎస్సీ దెయ్యం ఏమన్నా పట్టిందా ఏంటి అంటున్నాడు. దెయ్యాలు నాకు పడతాయింది ఏడన్నా ఉందా చరిత్రలో? నేనే దెయ్యాలు నిలబడతాను. నాకు దెయ్యం పట్ల, భూతం పట్ల, పిచ్చి పట్ల. యేసుక్రీస్తు నిజమైన. పడుకో పొద్దున్నే చూద్దాం అన్నారు. తెల్లారిపడికి మా ఇంట్లో ఉన్న బొమ్మలు, గేమ్మలు, కాయలు కట్టలు, మంత్రాల పుస్తకాలు కిష్టలో పడేసి, అసలు ఇంట్లో ఒక్కటి లేదండి, మొత్తం తీసుకెళ్ళి పడేసాం. అమ్మో, మరి ఇంటికి భక్తులు అతనికి ఏం చెబుతారు? ఇంక భక్తులు లేరు, బోటికాయ గుమ్మడికాయ లేదు. నేను మారిపోయాను. నాకు డబ్బు అవసరం లేదు, భక్తులు అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే దేవుడు. హల్లెలూయా. మొత్తం వదిలేసి శ్వసిస్తున్నాయి. దెయ్యం పట్టినోడు కనుక అన్నీ వదిలేసి శ్వసిస్తుడై కూర్చున్నట్టు నేను కూడా శ్వసిస్తున్నాయి దేవుడి సన్నిధిలో కూర్చుని.
దగ్గరలో చర్చి ఉంటే వెళ్ళా. ఆ పాస్టర్ గారు అంటాడు, నువ్వు కనుక గుళ్ళోకి వచ్చావంటే ఏమైందంట, ఈ గుళ్ళో ఉన్న గొర్రెలన్నీ వెళ్ళిపోతాయి అంట. ఇంకో గుడికి పోతే ఆయన అంటాడు, నేను నిన్ను నమ్ముతా కానీ నీకు నేను సపోర్ట్ ఇస్తే ఈ గుళ్ళో వాళ్ళు నన్ను ట్రాన్స్ఫర్ పెట్టేస్తారు అన్నాడు. వాళ్ళు కూడా ఏమంటున్నారు తెలుసు, ఆడు ఎలా అంటాడో మాకు తెలుసు అంటున్నారు. ఇక లాభం లేదని 8 నెలలు నేను ఊరు బయట ప్రార్థన చేసుకున్నాను. మైకు శబ్దాన్ని వింటూ చెట్లలో ప్రార్థించాను. ఈరోజు నేను గుడికి రావద్దని మేయ గారు ఎప్పుడన్నా అన్నాడండి. మరి నన్ను రావద్దన్నారు, కానీ నేను దేవుడిని విడిచిపెట్టలా. అందుకే ఆదివారం ఎగ్గొట్టు పని బాగుపడతావు జీవితంలో. హల్లెలూయా. 8 నెలలు నేను ఏడ్చానండి, మందిరం కావాలని, మందిరంలోకి వెళ్ళాలండి. నన్ను ఎవడు రానిలే మా ఊర్లో ఆ దినాల్లో. ఇవాళ నిన్ను వద్దని వాడు ఒక్కడు లేడు. మరి నీ భాగ్యం ఎంతో గొప్పదో తెలుసా? ఆయన మందిరామంలో నివసించుట 1000 దినముల కన్నా శ్రేష్టం. అలా నేను బాధపడుతుంటే పెద్దగా ఒక పిల్ల పాట పాడుతుంది, సండే స్కూల్ పిల్ల పాటలు పాడుతుంది. ఆ పిల్ల ఎవరో ఎంక్వైరీ తీసుకొని ఆ పిల్లను కొట్టుకున్నాను. అన్ని దెయ్యాలు నన్ను కొట్టుకుంటే నేను పోయి ఆ పిల్లను కొట్టుకున్నాను. అమ్మాయి నాకు దేవుడి గురించి 2 మాటలు చెబుతావా అన్న. ఎందుకు చెప్పనన్నా, నువ్వు వినాలే కానీ ఖాళీ ఉన్నప్పుడు అన్నీ చెబుతాను. బంగారు తల్లి నాకు చెప్పమ్మా అన్న. ఆ అమ్మాయి పల్లెలో నుంచి వచ్చేది నా కోసం, రోజు బండి నుంచి రావటం, పుస్తకాలు అడబడేయటం, నా దగ్గరికి వచ్చి పాఠం చెప్పటం. ఏం పాఠమో తెలుసా? లాజరు చచ్చిపోయాడు, సమాధిలో పెట్టారు, వాడు అక్క ఎడుతుంది, వాడు చెల్లి ఎడుతుంది, ప్రభు ఇలా రమ్మన్నాడు, సమాధి బగలు కొట్టుకొని లాజరు వచ్చాడు. మాంత్రికుడు వాక్యం వింటున్నాడు. పాస్టర్ చెప్పడానికి గుండె జాల. మా ఊర్లో 10 ఏళ్ళ పిల్ల నాకు సువార్త చెప్పడం మొదలుపెట్టింది. ఆ పిల్ల సండే స్కూల్లో ఉన్నదంతా నా బుర్రలోకి ఎక్కిచ్చేసింది. ఏమంటే ఇప్పుడు నేను రక్షించబడి 22 సంవత్సరాలు, ఇప్పటికి 7-8 రాష్ట్రాల్లో నేను దేవుని యొక్క సాక్ష్యం చెప్పుకున్నాను. 600 పైగా నేను మీటింగులు చేశాను. నేను 3 సంవత్సరాలు ఐపీసీ బైబిల్ కళాశాలలో తర్ఫీదు పొందాను. ఎంత అనుభవం ఉన్నా ఈ రోజుకి వచ్చి నీ ఆత్మీయ తండ్రి ఎవరంటే నేను గుండెల మీద చేసుకొని చెప్పగలను, ఆ పిల్ల వల్ల నేను దేవుళ్ళు బలపడ్డాను. హల్లెలూయా. ఎంత పిల్ల అండి? 10 సంవత్సరాల పిల్ల. నిజంగా నేను వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు చాలా రుణస్తున్నా. ఆ చిట్టి తల్లిని వాళ్ళు సండే స్కూల్కి పంపబట్టే ఆ చిట్టి తల్లి నాకు సువార్తను చెప్పింది. నీ పిల్లని పంపిస్తున్నావా? నీ పిల్లని పంపిస్తున్నావా సండే స్కూల్కి? ఇంట్లో పెట్టుకొని వచ్చేటప్పుడు, అరే ఈ సినిమా చూసుకోరు, మేము పార్తన పోయేస్తాం. చూస్తాడు సినిమా, తర్వాత నీకు కూడా సినిమా ఉంటుంది. ఆడికి అతి పెద్దోడు రమ్మంటే నీకు చూపిస్తాడు మళ్ళీ అదే సినిమా తిప్పి. మందిరానికి అలవాటు చేయండి పిల్లల్ని. ఆ పిల్ల దగ్గర నేర్చుకొని ఆ పిల్ల అంది, అన్న నా ఏమిట్రా అన్న మందిరానికి పోదామంది. మందిరానికి వెళ్ళాను. వెళ్తే ఆ మాస్టర్ గారు అన్నాడు, మాకు అదేం లేదులే రాయా అని చెప్పాడు. 4 నెలలు వెళ్ళాక బాప్తీసం ఇచ్చాడు. ఏసు రక్తమే. మా అమ్మ దగ్గరకు చేతులు కట్టుకొని చెప్పామ్మ నేను బాప్తీసం పొందాను అన్న. దొంగతనంగా తెలియకుండా తీసుకున్నా. ఇంట్లో బాప్తీసం అంటే ఏమిట్రా? నన్ను నీళ్ళలో పడేసి లేపారని చెప్పి, స్నానం చేసి వచ్చేవా అంది. స్నానం కాదన్న. మరేంటది అంది. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, అమ్మో పొద్దున్నే ఏం పాటలు రాగింది. కాదమ్మా ఇది సాప్తాను ఏంటో చెప్పు. ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో, అనుకో మనగలా కట్లు విరిసి మీద పెట్టి నొప్పులు పెడతాం కాదు, ఏం చెయ్యాలంది. పిట్లో పెట్టి మట్టిలో పెట్టాలి. అప్పుడు అర్థమైంది మా అమ్మకి. మటన్ తీసుకున్నావా అంది. అంది. మర్యాద వాడు వాళ్ళకి ఇచ్చేసి రాపో అంది. బాప్తీసం ఇస్తే పోయిద్దా? అట్ట తీసుకునే పని అయితే 10,000 బిల్లు పెట్టినా ఇవాళ చాలా మంది అతను క్యూ కట్టుకొని, మా బాప్తీసం నువ్వే తీసుకో ఫస్ట్ కదా. బర్రె మెడలో బండ కట్టినట్టు బాప్తీసం పెద్ద బాధ అయిపోయింది జీవితానికి. దానికి స్తోత్రం. మా అమ్మకు తెలియదు ఏం చేద్దామని అనుకున్నా. మా అమ్మ ఏమో లేరు, అబ్బోత వైద్యం మానేసావు అనుకుంటే మానేసావు. ఇదిగో శుభ్రంగా ఇప్పుడు మళ్ళీ మందిరానికి పోతున్నాడు. మతం తీసుకున్నాడు, సిగ్గులేనుడు, మతం మారాడు. ఏం మారానంటే నేను మతం ఎప్పుడూ మారలేదు.
మారింది నా జీవితం అండి. యేసుక్రీస్తు మతాలు మార్చేవాడు కాదు, జీవితాల్ని మార్చేవాడు. ఇది మతం కాదు, పరలోకానికి మార్గం. ఎవరో తెలుసా? మార్గము, సత్యము, జీవము నేనేనన్న నా తండ్రి సమస్తానికి మూలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, సరేనని ఇక నేను ప్రార్థనలకు వెళ్తున్నాను, వస్తున్నాను. మా అమ్మోడు గొనుగుతున్నారు, సొనుగుతున్నారు. మా అమ్మ ఇంకా గొనగటం మొదలుపెట్టింది. మన ఇంట వంట లేదు. మా కులంలో ఎవడు నమ్ముకోవాలి, నేనే ఫస్ట్ నమ్ముకుంది. బాప్తిస్మం అవుతుంది. ఇక గొనుగుతున్నారు, సొనుగుతున్నారు. అయినా సరే దేవుడు ప్రార్థన చేస్తున్నారు. తండ్రి నాయన, నువ్వే నాయన కాపాడయ్య, దీవించయ్య, ఆశీర్వదించయ్య. దేవుని స్తోత్రం. అప్పుడు మా అమ్మ బాగా శోధిస్తుంటే ప్రార్థన ప్రారంభం చేశా, మా అమ్మని మార్చయ్య అని. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే మా అమ్మని మొత్తటం అంటే రోగం వచ్చింది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లేదు. అది మామూలు రోగం అయితే తగ్గటానికి. దేవుడు మహిమ కొరకు వచ్చే కొన్ని రోగాలు ఉన్నాయని బైబిల్ గ్రంథం మనకి చెప్తుంది. ప్రభువా, వీడు గుడ్డివాడొకటకు వీడి తల్లిదండ్రులు పాపం చేశానంటే దేవుడి మహిమ కొరకే వాడు గుడ్డివాడిగా పుట్టాడు అంటాడు ప్రభు. దేవుని స్తోత్రం. మా అమ్మ తగ్గట్లా. మా ఇంట్లో సోది పెట్టించారు. మా ఇంట్లో సోది గద్దె అర్ధరాత్రి పెట్టించారు. మాకు తెలిసిన ఆవిడ. నేను మానేశాను, మా తాత లేడుగా, అందుకని ఏరావుని తీసుకొచ్చారు. వచ్చింది, చివరిలోకి వచ్చాం అండి. నడువు నొప్పి వస్తుందా? అలెలుయ్యా. బిగ్ బాస్ చూస్తుంటారా రోజు? కర్ర కట్టుకొని నడుంకి చాలాసేపు ఉంటుంది కదా పాపం. దేవుని స్తోత్రం. వచ్చింది, తలకాయలో పేడం తోకలోకి వచ్చింది. కాస్తంత పువ్వు పడితే మొగిచ్చి నేను విజయవాడ, మీరు ఇళ్ళకి ఏసు రక్తమే. హల్లెలూయా. ఇంకా నయ్యో, నాకు ఈ మీటింగ్ బాగా నచ్చింది. కొద్దిమంది అయినా పర్లేదు. ఎందుకో తెలిసి ఈ పాటికి వెనక ఎవరో ఒకరు గీరేవాడు. పెద్ద మీటింగులో ముందేమో సాక్ష్యం చెప్పంటారు, ఆడికి పోయి మాట్లాడుతుంటారు, వెనక గీరుతుంటారు. ఏంటా గీకుడు అంటే బొవ్వలు ఉన్నాయి, కానీ తినటానికి వచ్చింది దీని కాదు, తల మారిపోతాడా. ఏసు రక్తమే. ఒక పూట తినకపోతే చచ్చిపోరులే, దేవుడు వాక్యం బతికిచ్చిద్ది. కానీ నేను షుగర్ పేషెంట్ని, ఇప్పటికే నాకు నీరసం ఉంది, అయినా నేను నిలబడి చెబుతున్నాను తెలుసా, నిజం. 10:30కే నేను ముగిస్తాను అనుకున్నా. మీరు వింటున్నారు కాబట్టి కొంచెం నిదానంగా స్లోగా చెప్తున్నా. సరేనండి. ఇంకేం జరిగిందంటే ఆ పని ఇక సోదామని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. అప్పుడు సోదామని అడుగుతున్నారు, ఇది రోగం తగ్గట్లేదు, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఏ కారణం వల్ల వచ్చింది, వంటగుట్టు వచ్చిందా, గాలిపాట వల్ల వచ్చిందా, కాలు తొక్కుడు వల్ల వచ్చిందా, ఎదురుటాకులింగ్ వల్ల వచ్చిందా అని ఈ సోదుల దగ్గర ముసలోళ్ళు ప్రశ్నలు అడుగుతుంటారు. వీళ్ళ దెబ్బకి లాయర్ చదివినోడు కూడా పనికిరాడు. అట్లా అడుగుతున్నారు వాళ్ళు. అప్పుడు అడుగుతుంటే ఆ ముసలిది చెబుతుంది సోదులో. ఏం చెప్తుందో తెలుసా? పలక సోది మాట. సోదులో ఏం చెప్తుందో తెలుసా? ఏమని చెప్పనయ్యా, బొట్లేని దేవుడు మీ కుంపలోన చేరి మొప్ప తిప్పులు పెడుతున్నాడయ్యా. హల్లెలూయా. ఏడు తల్లి మళ్ళీ చెప్పు అన్నారు. బొట్లేని దేవుడు, ఏ దేవుడట? మీ ఇంటిలోన చేరి మొప్ప తిప్పులు పెడుతున్నాడయ్యా. అంతలో ముసలావుడండి, బొట్లేని దేవుడు అంటే ఎవడికి తెలుస్తుంది, ఊరు పేరు చెప్పు అన్నాడు. అంటే అప్పుడు ఆ సోది ఆవిడ అంటుంది, ఆ పేరునైనను గాని ఆ నామమునైనను గాని ఉచ్చరింపడానికి మాకు శక్తి చాలదయ్యా. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అప్పుడు సోదావిడు సోదాపేసి, నీకు యేసు పివ్వు పట్టాడు అని చెప్పింది మనకి. ఎవరు పట్టారంటే ఏడని అన్నారా? యేసు ప్రభు ఎవరికన్నా పడతాం? నేనుండన్నాను, యేసు ప్రభు పట్ట ఎవరికి పట్టడు అంటాను. అంటే దీనంతటికి కారణం నువ్వేనని చెప్పి నెల్లూరు పోయారు ఒక్కసారి సోది చూపించుకోవడం. ఆ నెల్లూరులో సోది కూడా అన్నాడంట, ఆయన ఎంత పిలిచిన సోదిలోకి రావట్లేదంట. ఈ సోదులు అక్కలమ్మలని మీరు పోయి ఆయన అడిగిరండి అంటే ఆ రాజ్యంలో అడుగు పెడతానికి కూడా వాళ్ళకి అర్హత. మా నాన్న వచ్చి అంటాడు, ఆయన సోదులోకి రాడంట, ఈ సోదుల వాళ్ళు ఆయన దగ్గరికి పోరంట. ఎంత అడ్డగోలు దేవుడు నీకు ఎట్ట దొరికాడు? ఏ దేవుడు అంటే మన దేవుడు. నేనున్నాను, కళ్ళు పోతాను. మా అమ్మ వచ్చారా, నేను చచ్చిపోవడం నీకు ఇష్టమేరా అంది.
లేదు లేదు, నువ్వు బతకాలనుకుంటే నా దేవుడి మీద నిందేస్తున్నారు కాబట్టి ప్రార్థన చేయి, దేవుడు నేను బాగు చేస్తాను. ప్రార్థన చేస్తే తగ్గిద్దా. మా అమ్మ మోకరించి చేతులు పైకి ఎత్తింది, ఇట్లా చేయి ప్రార్థన అని చెప్పి మా అమ్మ ప్రార్థన చేయటం ప్రారంభించి. హల్లెలూయా. ప్రార్థన చేస్తుంటే దేవుని స్వరాన్ని మా అమ్మ వింటుందంట. దేవుని స్వరం అంటుందంట, నా బిడ్డను ఎందుకు బాధ పెట్టావు నువ్వు, అందుకే నేను నిన్ను శోధిస్తున్నాను, నా బిడ్డని బాధ పెట్టకు అని ఒక స్వరం ఆవిడ వింది. మా అమ్మ వింది. హల్లెలూయా. నా బిడ్డ మా అమ్మ అంటది, ఒరే ఇరా నువ్వు అని దగ్గరికి వచ్చి, ఏంటని, నువ్వు నాకు పుట్టావు కానీ ఆయన్ని ఊళ్ళ మధ్యలో వచ్చి నా బిడ్డ అంటే నీకు. మాకు చాలా మంది తెలుసు దేవుళ్ళు, దెయ్యాలు, దేవతలు, పోతలు, కానీ నా బిడ్డ అన్నోళ్ళు లేరు. నా భక్తుడు, అట్ట నా బాలక, నా శిష్యుడు, నా చెంచడు అనేవాడు. కానీ నా బిడ్డ అంటున్నాడు రా నిన్ను, ఎవరు ఆయన అంది. అప్పుడు నేను చెప్పాను, ఆయనే దేవుడు అన్నాను. దేవుడా, నేను నా బిడ్డ కదా, ఆయన బిడ్డ పెట్టవయ్యావు అంది. అవును, నువ్వు నన్ను కన్నావు, కానీ ఆయన నన్ను కొన్నాడు. హల్లెలూయా. కొన్నాడా? కొంటమేంట్రా మనుషుల్ని అంది. అవును, తన రక్తం, తన ప్రాణం త్యాగం చేసి నన్ను ఆయన అన్నాడు. మీరందరూ ఎవరు? మనం అమ్మబడిన వాడు, క్రయధనముగా విక్రయించబడిన వాడు. మనం మన సొత్తు ఎన్నటికీ కాదు. నేను అదే చెప్పా, మా అమ్మ ఇట్ట వీక్కొని చుట్టూ అమ్మేది ఏంది, కొనేది ఏంది, క్రయధనం ఏంది, ఒరే ఇవన్నీ వద్దులే కానీ నాకు రోగం తగ్గే మార్గం చెప్పరా. మోకరిచ్చి, నాయన నన్ను క్షమించినడుగు, నీ రోగం దెబ్బకు తగ్గిద్ది అన్న. మా అమ్మ ప్రార్థన చేసింది. ఎన్ని మందులాడినా, ఎన్ని సోదులు చూపించినా, ఎన్ని తాయితులు కట్టినా తగ్గని రోగం ప్రభు స్పర్శతో తగ్గిపోయింది. హల్లెలూయా. మా అమ్మ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంది. మా నాన్న చూసాడు, అద్దిగా అందుకేరా మీ మతస్థులను తన్నేది. ఒక్కడు మారిండంటే ఊరికే చేటు రగిళ్ళు, వీడు మారాడు, వాళ్ళ అమ్మనే మార్చాడు. ఇంక రేపో మాపో నేను, తర్వాత అందరం దిగిపోవటమే మతంలోకి. మా నాన్న నోటి పుణ్యాన ఇవాళ మొత్తం దిగింది రబ్బా. హల్లెలూయా. ఎగతాళి చేస్తే అదే జరిగిద్ది. మరి మారిపోతాంరా, మేము కూడా మారిపోతాం. మీ అమ్మ మామూలుగా మారిపోవాలా? ఆ పొట్టు తీసేసింది, పూలు తీసేసింది, గాజులు తీసేసింది. ఒరే నీ బల్లారథం తగలబడి తెల్ల చీర కొట్టుకొని పోతుందిరా. నేను బతికే ఉన్నానరా. నా భార్యని నేను బతికుండగా మొండమోపు చేసిన మొండోడు నువ్వు. నేను చేశానంట మొండమోపు. నేను అయ్యో అది వాళ్ళ ప్రేరేపణ నాన్న అన్నాను. అంటే తిట్టి మా నాన్నకి దేవుని దర్శనం ద్వారా దేవుడు ఆయనకి కలలో కనిపించి మాట్లాడితే మా నాన్న మారాడండి. హల్లెలూయా. తర్వాత మా అన్నదమ్ములు మారారండి, మా అక్క చెల్లెళ్ళు మారాడండి, మా బంధువులు ఇలా చాలామంది బాప్తిసాలు తీసుకున్నారండి. ఏదో కొద్ది గొప్ప మంది అలా మిగిలిపోయారు, కానీ అందరూ మారు మనసు పొందారండి, దేవుని తెలుసుకున్నారండి, ప్రియమైన దేవుని పెళ్ళారు. ఆ విధంగా మారు మనసు పొందినటువంటి మాంత్రికుడు మరి విజయవాడలో ఐపీసీ బైబిల్ కళాశాలలో 2 సంవత్సరాలు పైగా నేను తరబేతి చేసి మరి ట్రైనింగ్ పూర్తి చేసుకొని తెనాల నుంచి గురజాల్లో ఉన్నటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని మా అత్తగారికి కొడుకులు లేని కారణాన నేను అక్కడ స్థిరపడి 2 సంఘాలు స్థాపించుకొని మరి సేవ చేస్తున్నానండి. ఈరోజు అనేక రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో దేవుని కొరకు చిన్న పనిముట్టుగా వాడబడుతున్నానండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ విధంగా మారు మనసు పొందిన ఈ మాంత్రికుడు తెలుసుకున్న సత్యం ఏంటో తెలుసా? చూచి నమ్మిన వారి కన్నా చూడక నమ్మిన వారు. మీరు నన్ను అనుకుంటున్నారు కానీ నా దృష్టిలో మీరు ధన్యులు. కాబట్టి మళ్ళా చెప్తున్నాను, యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడై మరి నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలి? గట్టిగా పట్టుకోవాలి. ఎవరిని? యేసుని. నమ్మనోళ్ళు ఎలా ఉండాలి? ఒక్క మాట చెప్పి మాకు ఇచ్చేస్తాను. అదేంటో తెలుసా? చాలామంది నువ్వు మాంత్రికుడువా అంటారు, ఆరోగ్యం గారు నువ్వు మాంత్రికుడువా అంటారు, జక్కీ గారిని నువ్వు మాంత్రికుడువా అంటారు. మేము ముగ్గురు బస్ స్టాండ్ రన్నింగ్లో ఉన్నాం. మేము ముగ్గురం కలిసి ఒకటే చెబుతాం, అసలు మాంత్రికులు ఎవరో తెలుసా?
సంఘాల్లో ఉన్న మీరే. ఎట్టా? అందరు కాదు. బాప్తిసం తీసుకోమ్మా. కుదరదులే పాస్టర్ గారు, ఈసారి చూద్దాం. నువ్వు పాస్టర్ని మోసం చేస్తున్నావు, దేవుణ్ణి కూడా. బాప్తీసానికి తప్పుకొని తిరిగే వాళ్ళంతా నా దృష్టిలో నన్ను మించిన మాంత్రికులు. మీ సంఘంలోనే ఉన్నారు అసలైన మాంత్రికులు. ముందు వీళ్ళు మారు మనసు పొంది బాప్తిసం పొందాలి. కాబట్టి నేను తెలియజేసేది ఏంటంటే, బాప్తిసానికి సిద్ధపడండి. బాప్తిసాన్ని వాయిదా. మీకు సంగతి తెలుసా? కరోనాలో వడపోస్తే మిగిలినోడు మనం. ఇంకొక వడపోతకు గురిబాకండి. బాప్తిసం తీసుకోండి, ఆలస్యం చేయబాకండి. ప్రేమైన దేవుని పిల్లలారా, అయ్యా ఎవరైనా చిన్న ఫోటో తీయగలుగుతారా? నేను స్టేజ్ మీద ఉన్నాను, ఎవరైనా కొంచెం ముందుకు వచ్చి ఒక ఫోటో. నాకు తర్వాత దొరకదు, నుండి ఒక్క నిమిషం. ఓకే, ఇలా ఎదురుకు వచ్చి తిన్నానా? అది నొక్కి సేవ్ కొట్టుతారు. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఆయన సర్వాధిపతి అయిన దేవుడు. ఈ విషయం తెలుసుకోండి. ఇన్ని చేసి నేను మారు మనసు పొందాను. కాబట్టి మీ సంఘంలో మీరు మారు మనసు పొంది దేవుడిని నమ్మి దేవుడి రాజ్యానికి వారసులు కావాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న రిక్వెస్ట్, మా కుటుంబం గురించి, మా సంఘం గురించి, ముఖ్యంగా మా బాబు గురించి మీరందరూ ఏం చేయాలి? చేస్తారా? ఎన్నంతసేపు బాగానే ఉందని మర్చిపోతారా? చేస్తామన్నాడు. స్తోత్రం చెప్పండి. అమ్మ, మీ సంఘం నాకు అప్పు పడిందిగా. ప్రార్థన చేస్తామని చేయకపోవటం కూడా ఏమైద్దంట? పాపం అయ్యిద్దంట. మా అబ్బాయి పేరు చెప్తున్నాను, నన్ను గురించి మర్చిపోయిన పర్లేదు, నా కొడుకు గురించి. మా అబ్బాయి ఆరోగ్యవంతుడు, ఆయన బాగా చదువుకునేవాడు, మంచి తెలివిగా ఉండేటట్టు ఇంకా ప్రార్థన చేయండి, తన భవిష్యత్తు బాగుండేటట్టు. మా అబ్బాయి పేరు కృపా శామ్యూలు. కాబట్టి గుర్తుపెట్టుకొని ప్రార్థన చేయాల్సిందిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను. ఈ సాక్ష్యం యూట్యూబ్లో దొరికిద్దండి. మీరు చూడాలి అనుకుంటే పాస్టర్ సిహెచ్ బర్నబాస్ అని కొడితే నా సాక్ష్యం టెస్ట్ మనీ వస్తుందండి. చూడండి, అనేకులకు షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబర్ చేసుకోండి. అలాగే చాలాసేపు ఓపికతో కూర్చున్నారు, మీకు అందరికి చాలా వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించింది కాక. మరి నన్ను ఈ మీటింగ్కి ప్రత్యేకించి ఆహ్వానించినటువంటి దైవజనులు తమ్ముడు మోజెస్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి మీకు అందరికీ వందనాలు, నా సేవకులకు కూడా వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మీ అద్భుతమైన సాక్ష్యంతో